యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళే కాకుండా ఎవరైతే పేరెంట్స్ తమ పిల్లల పట్ల వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళందరి కోసంగా ఎవ్రీడే తిరుపతిలోని డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద మీకు న్యూస్ పేపర్లో ఉండేటువంటి ఐటమ్స్ ఎలా అనలైజ్ చేసుకోవడం తెలియదు కాబట్టి దాని ఎగ్జామినేషన్ యాంగిల్లో ఎలా వస్తాయి, అలాగనే మన సమాజాన్ని ఎలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మీ యొక్క ప్రోత్సాహంతో డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కూడా అనేకమైన ముఖ్య అంశాలు ఉన్నాయి. ఆ అంశాలంటే చూద్దాం. మొట్టమొదటిది ఇండియాస్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, ఎన్డీసీ అనే పేరుతో పిలుస్తారు షార్ట్కట్లో. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. మీ క్లైమేట్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వీటి గురించి ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ వస్తున్నాయి. సో కాబట్టి ఇలాంటి విషయంలో మనకు ప్రిలిమ్స్లో కావచ్చు అటు మెయిన్స్లో కావచ్చు ముఖ్యమైన అంశంలో ఇండియాస్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ షార్ట్కట్లో ఎన్డీసీ అనే పేరుతో పిలుస్తున్నాం. 2031 నుంచి 35 వరకు మరి మన భారతదేశంకి ఈ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏ రకంగా ఇది ఉండబోతుందని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కోరేడ్ ఏంటంటే ఇండియాస్ క్లైమేట్ ప్లాన్ టు రిడ్యూస్ ఎమిషన్స్, ఇంక్రీజ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎక్స్పాండ్ ఫారెస్ట్ బై 2035. 2035 సంవత్సరానికంతా ఈ భారతదేశంలోకి ఉండేటువంటి మన భారతదేశం యొక్క క్లైమేట్ ప్లాన్ అంటే ఈ యొక్క వాతావరణానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి దేశానికి మనకు కూడా ప్రణాళిక ఉంది. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే ఈ 2035కి వచ్చేసరికల్లా మన ఎమిషన్స్ తగ్గించాలి. ఎమిషన్స్ అంటే ఏంటి అంటే ఈ కర్బన్ సంబంధమైనటువంటి ఉద్గారాలు అంటే అవి విడుదల చేసేటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని ఎమిషన్స్ అంటారు. సో వీటిని తగ్గించుకోవాలి. అలాగే ఇంకేం చేయాలి మనము రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇంధనాలకు వాడేటువంటి శక్తి లాంటివి. ఇది మనము రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ ఉంటాయి. అంటే రెన్యూవబుల్ అంటే మళ్ళీ మనం తిరిగి వాడుకోవచ్చు, నాన్ రెన్యూవబుల్ అంటే రావచ్చు. ఉదాహరణకు పెట్రోల్ కానీ మనకు కిరోసిన్ కానీ డీజిల్ కానీ ఇలాంటి వాడేసి మళ్ళీ పనికొస్తాయా, రావు. సో అలాంటివి కాకుండా మనకు ఉండేటువంటి సోలార్ అంటే సౌరశక్తి కానీ విండ్ పవనశక్తి అంటున్నాము, ఇలాంటివి రెన్యూవబుల్ అంటే నువ్వు తిరిగి మళ్ళీ ఉత్పత్తి చేసుకోవడానికి పునరుత్పత్తికి సామర్థ్యం అనేటువంటి అణుశక్తి కావచ్చు, ఇలాంటి వాటిని అంటున్నాం. సో కాబట్టి వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగనే మనం ఇంకేం చేయాలి, ఈ ఫారెస్ట్ అడవులు భారతదేశంలో ఏమవుతున్నాయో వీటిని విస్తృతం చేయగలిగితే ఏమవుతుందంటే ఈ ఎమిషన్స్ని తగ్గించవచ్చు. ఎమిషన్స్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతున్నాయంటే వాతావరణంలోకి ఈ యొక్క మనం మండించడాల వల్ల ఇంధనం వల్ల ఇక్కడ ఏమవుతున్నాయంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి, మీథేన్ లాంటివి బయటకు వస్తున్నాయి. సో వీటిల్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఈ ఉద్గారాలు అనే పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏవైతే వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయో, ఏ పర్యావరణాన్ని ముప్పుగా వచ్చాయో ఇలాంటివి అనేక వాయువులు ఉంటే ప్రధానంగా మనకందరికీ తెలిసింది ప్రధానమైన ముప్పు ఏంటంటే ఒకటి కార్బన్ డైఆక్సైడ్, 2 మీథేన్. మీకు అందరికీ తెలుసు మనకు. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఈ మీథేన్ కానీ ఇలాంటి వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే ఈ పర్యావరణానికి ప్రమాదంగా తయారీ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సో ఇలాంటి వాటిని తగ్గించాలి. దాంతోపాటు ఏం తగ్గించాలి, పొల్యూటెంట్స్ అంటే కాలుష్యాలు తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకోవడం వల్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి ముఖ్యంగా అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తున్నాయి. అంటే ఏవైతే మనం మాట్లాడుతున్నాం తగ్గించాలని ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సోర్సు ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ అంటే తెలుసు మీకు, అంటే ఒకప్పుడు జీవించినటువంటి ఒక అనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, అవి కోట్లాది సంవత్సరాల తర్వాత ఏమవుతుంటే అవి మనకు మారిపోయి క్రూడ్ ఆయిల్గా వస్తే, ఆ క్రూడ్ ఆయిల్ అలాగే బొగ్గుగా వస్తే వాటిని వాడుకుంటున్నాం మనం. అంటే వాటిలో ఆర్గానిక్ మెటీరియల్ ఉంది, అంటే కార్బన్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ కార్బన్ పార్టికల్సే మీథేన్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అవి మండించినప్పుడు వెలువడుతున్నాయి. సో కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ లాంటివి తగ్గించుకోగలిగితే, అలాగనే మనం ఏం చేసుకోవాలి, ఈ ఇండస్ట్రీస్ కూడా వెలువడుతున్నాయి వాటి నుంచే కాకుండా పరిశ్రమలు అవి పనిచేస్తాయి, ఆ పనిచేసి పొగ వస్తుంది, ఆ పొగలో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ ఉంటాయి. సో అలాగనే మనకు ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్తున్నాం, అందరి దగ్గర ఈరోజు కనీసం ఒక వెహికల్ కాదు 4-5 వెహికల్స్ ఉంటున్నాయి. సో వీటి వల్ల అనేకమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ సో ఇలాంటివి అనేక రకంగా వాతావరణంలోకి వస్తున్నాయి. సో వీటిని ఏమంటున్నారంటే మనము ఈ ఎమిషన్స్ అంటున్నాం, అంటే ఆర్గానిక్ ఎమిషన్స్, అంటే కార్బన్ కలిగినటువంటి పదార్థాలు వాతావరణంలోకి వస్తే ఏమవుతుందంటే ఇవన్నీ వేడెక్కిపోతుంది.
చెట్లు కానీ పెంచుంటే అవి పీల్చుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు. సో కాబట్టి ఇందువల్ల అడవుల్ని పెంచుకోవడం అనేటువంటిది, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని మనం పెంచుకోవడం వల్ల మనం అదేవిధంగా ఎమిషన్స్ తగ్గించుకోవడం అనేదాన్ని ఇది కోర్ ఐడియా. మరి ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇండియా అప్డేటెడ్ ఇట్స్ క్లైమేట్ టార్గెట్స్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఇక్కడ మీరందరూ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీరు దానికోసం చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రోటోకాల్ సంబంధించినట్టు అన్నీ కూడా ఇంతకుముందు డిస్కస్ చేస్తాం, మళ్ళీ కూడా డిస్కస్ చేస్తాం, టైం సరిపోదు కాబట్టి ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. సో మరి ఈ ప్రోటోకాల్స్ చూసుకుంటే ఇక్కడ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారంగా భారతదేశం ఏం చేస్తుందంటే ఇండియా తనకు ఉండేటువంటి క్లైమేట్ టార్గెట్స్ని అది అప్డేట్ చేసుకోగలిగింది. సో దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనం ఏమైతే ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం చెప్పాను, ఈ భూమి వేడెక్కిపోతూ ఉంది. సో ఈ భూమి వేడెక్కిపోయేదని లిమిట్ చేయాలి, అంటే తగ్గించాలి. సో అలాగనే మనం ఏం చేయాలి, మనంతా కూడా ఇక్కడ మనకు ఈ క్లైమేట్ చేంజ్ని మిటికేట్ చేయాలి, అదుపులో ఉంచుకోవాలి, తగ్గించాలి. అంటే వాతావరణ మార్పులు వస్తున్నాయి, అకాల వర్షాలు చూస్తున్నాం, ఎప్పుడు ఎండలు ఎట్టు ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ఈ క్లైమేట్ చేంజ్ని మిటికేట్ చేయడం చాలా అవసరం ఉంది. కాబట్టి దీనికోసము మనం ఏం చేయాలంటే నెట్ జీరో టార్గెట్ ఉంది. నెట్ జీరో ఇలాంటి టెర్మినాలజీ ఎగ్జామినేషన్లో పర్యావరణ సంబంధించి వస్తాయి కాబట్టి ఇవి చూసుకోవాలి. ఇక్కడ మనకు గమనిస్తే ఇక్కడ ఇదే సందర్భంలో ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్ అనే పేరుతో వస్తుంది. ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్. ఇంటెన్సిటీ ఏంటి, తీవ్రత. ఎమిషన్ అంటే ఏం చెప్పాను, ఉద్గారాలు. అంటే వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ ఇలాంటి వాటిని ఎమిషన్స్ ఏమవుతున్నాయో వాటి యొక్క ఇంటెన్సిటీ తీవ్రతను రిడ్యూస్ చేయాలి, రిడక్ట్ చేయాలి, తగ్గించాలి. అంటే మన టార్గెట్ ఏంటంటే 2005లో పెట్టుకున్నాం ఈ టార్గెట్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మనం 35కి అంతా 47% తగ్గించాలి. అంటే వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి కార్బన్ కావచ్చు, ఇతరత్ర కార్బన్ సంబంధించినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ ఇలాంటి వాటిని ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ సంబంధిస్తున్నామో వీటిని మనకు టార్గెట్ని 35కి 47%, 70కి వచ్చేకాళ్ళకి టోటల్గా మనం ఎంత విడుదల చేస్తామో అలాగని ఎంత మనం తగ్గిస్తామో ఈ రెండు మధ్య ఉండేటువంటి జీరో కానీ దాన్ని నెట్ జీరో అని అంటారు. అంటే వాతావరణంలోకి ఎంతైతే మనం వదులుతున్నామో ఈ ఎమిషన్స్ని అంతా మనతో తీసేయాలన్నమాట దాని నుంచి. సో దాన్ని నెట్ జీరో అంటారు. ఇలాంటివి నెట్ జీరో టార్గెట్ 2070కి మనం టోటల్గా ఎంత వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఈ కార్బన్ డైఆక్సైడ్ సంబంధించినటువంటి ఈ మీథేన్కి సంబంధించినటువంటి ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పర్యావరణానికి ఎంత విడుదల చేస్తున్నారో అంత తగ్గించగలిగితే దాన్ని నెట్ జీరో అంటారు. 2070కి జీరో అయిపోవాలి. అంటే బ్యాలెన్స్ అయిపోద్ది, ఎంత మనం వదులుతున్నామో అంత పీల్చేస్తాం కంటే ఇక కొత్తగా ఏమి రావు. కానీ కనీసం ఈ లోపల ఏంటంటే ఒక మినిమం టార్గెట్ 35కి 47 రావాలి. సో మరి ఈ విధంగా మనం చూసినప్పుడు మనం యాక్చువల్గా ఈ 35కి 60% మన కెపాసిటీ చూస్తే నాన్ ఫాజిల్ కెపాసిటీ అంటాం. అంటే మరి బాగానే ఉంది టార్గెట్. ఇప్పుడు దేని వల్ల వస్తాయని చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ వల్ల కావచ్చు, ఇండస్ట్రీస్ పరిశ్రమల వల్ల కావచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నాం. కాబట్టి ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే బొగ్గు కానీ పెట్రోల్ కానీ ఇలాంటి వాటికి అదనంగా మనం ఏం చేసుకోవాలి, దాని బదులుగా నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ పెంచుకోవాలి. అంటే ఫాజిల్స్ కదా. సో అలాంటివి అంటే అటామిక్ కానీ ఇలాంటి సోలార్ కానీ సో విండ్ కానీ సో దాన్ని మనం 35కి ఈ 47% మనం తగ్గించుకోవాలంటే దీన్ని పెంచుకోవాలి. దేన్ని పెంచుకోవాలి, ఈ నాన్ ఫాజిల్ ఎనర్జీని. సో ఇది 60% పెంచుకోవాలి. ఇలాంటివి ఎగ్జామినేషన్లో చూడండి. ఇదే సమయంలో ఇక్కడ నెట్ జీరో పాత్వే అనేది ఒకటి వస్తుంది మీకు. నెట్ జీరో పాత్వే 2070కి అంతా ఎంత అయితే వాతావరణంలోకి విడుదలవుతున్నాయో ఈ మనకు ఉండేటువంటి కార్బన్ ఉద్గారాలు అంతా వెనక్కి తీస్తే అది ఈక్వల్ అయిపోద్ది అన్నమాట. సో దీనికి సంబంధించి ఒక పాత్వే ఉంది, ప్రణాళిక మన దగ్గర. మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ 2030కి అంతా ఇంటీరియం గోల్స్ పెట్టుకున్నాం. అంటే 70 కంటే ఈ మధ్యలో ఒకేసారి తీసుకెళ్ళాం కదా, మధ్యాంతరమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నాం. దాని ఇంటీరియం గోల్స్ అంటారు. భారతదేశంలో ఈ 5 పాయింట్ ప్లాన్స్ అంటారు దీన్ని. ఈ 5 పాయింట్ ప్లాన్ని పంచామృత్ అంటారు. ఏమంటారు, పంచామృత్. ఈ పంచామృత్ అనేది గుర్తుపెట్టుకోవడమా, అగ్రికల్చర్లో కూడా వస్తుంది. ఇక్కడ నేను మాట్లాడేది ఎనర్జీ గురించి మాట్లాడుతున్నా. పంచామృత్. ఈ పంచామృత్ అంటే 5 పాయింట్ ప్లాన్. 5 పాయింట్ ప్లాన్ అంటే 2030కి అంతా భారతదేశంకు ఉండేటువంటి మధ్యాంతరమైన లక్ష్యాలు. మొట్టమొదటిది ఏంటి, ఇంక్రీజ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 గిగావాట్స్. సో గిగావాట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే ఇప్పుడు చెప్పానో నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ, ఏవైతే ఫాజిల్స్ కాకుండా సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ అంటే సోలార్ ఎనర్జీ కానీ అలాగే విండ్ ఎనర్జీ కానీ అటామిక్ ఎనర్జీ, సో ఇలాంటి వాటిని నాన్ ఫాజిల్ ఎనర్జీ అంటాము. దాని కెపాసిటీని
500 GW పెంచుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం చేయాలంటే ఎన్షూర్ 50% ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ కమ్స్ ఫ్రమ్ రెన్యూవల్ ఎనర్జీ. సో కాబట్టి ఏదైతే రెన్యూవల్ ఎనర్జీ అని చెప్పానో మనం మినిమం 50% ఎనర్జీ కన్స్ వీటి నుంచి ఉండాలి. అంటే మనం ఎంతసేపు మనము ఈ నాన్ రెన్యూవబుల్ కాకుండా ఈ బొగ్గులాంటి తగ్గించుకొని ఈ పెట్రోల్ ప్రొడక్ట్స్ తగ్గించుకొని ఏవైతే ఇప్పుడు చెప్పానో ఇలాంటి వాటిలో 50% కానీ వినియోగించుకోగలిగితే ఆటోమేటిక్గా కార్బన్ తగ్గిపోతుంది కదా వాతావరణంలో. అది ఒకటి. థర్డ్ వన్, రెడ్యూస్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్. కాబట్టి 2030 అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది మన టైం. ఈ 4 ఇయర్స్లో మనం ఏం చేయాలంటే ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే మనం ఎస్టిమేట్ చేసుకున్నామో 1 బిలియన్ టన్స్ మనము తగ్గించాలి. 1 బిలియన్ టన్స్. అలాగని ఫోర్త్ వన్, రెడ్యూస్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ బై 45%. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఆర్థిక వ్యవస్థలో ఎకానమీలో కార్బన్ ఇంటెన్సిటీ అంటే కార్బన్ యొక్క ఉద్గారాల యొక్క తీవ్రతను మనం కనీసం 45% తగ్గించాలి. ఆర్థిక వ్యవస్థలో ఇండస్ట్రీస్ వాడుతున్నాం, నీకు పరిశ్రమలు వాడుతున్నాం, వాటిలో కార్బన్ వస్తుంది. ఈ కార్బన్ కానీ ఆర్థిక వ్యవస్థలోంచి 45% కానీ తగ్గించగలగాలి. ఇది టార్గెట్ పెట్టుకోవాలి. ఫిఫ్త్ వన్ ఏంటంటే అచీవ్ నెట్ జీరో బై 2070. అంటే 2070కి అల్టిమేట్ గోల్ ఏంటి? ఎంతైతే విడుదల చేస్తున్నామో ఈ కాలుష్యాలు కావచ్చు, కార్బన్ ఉద్గారాలు అంటే కార్బన్ పార్టికల్స్ని అంతే తగ్గించేస్తే ఈక్వల్ అయిపోద్ది. ఈ విధంగా ఇది టార్గెట్ని పంచామృత అనే పేరుతో పిలుస్తారు. ఎగ్జామినేషన్లో మీకు ఐడియా ఉందనుకుంటాను. సో అందువల్ల దీన్ని మనం చదవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనము ఇంకొన్ని విషయాలు చూస్తే ఎన్డీసీస్ అనే పేరుతో మనం ఇప్పుడే మాట్లాడాం. ఈ క్లైమేట్ టార్గెట్ సబ్మిటెడ్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్, ఏదైతే ప్యారిస్ ఒప్పందం ఉందో దాని ప్రకారంగా ఇప్పుడే మనం మాట్లాడాం. కాబట్టి నేషనల్గా ఉండేటువంటి జాతీయ స్థాయిలో మనకుండే లక్ష్యాలు అన్నమాట. ప్రతి దేశానికి లక్ష్యం ఉంటుంది. ఈ దేశం ఇలా ఉండాలి, అప్పుడు అందరం కూడా 2070కి వచ్చేగలికి నెట్ జీరోకి రాగలుగుతాం. అంటే అందరి బాధ్యత. సో కాబట్టి ఇక్కడ ఎమిషన్ ఇంటెన్సిటీ చెప్పాను. కార్బన్ సింక్ అంటే సిస్టమ్ అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఏ వ్యవస్థ అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని అవి అబ్జర్వ్ చేసుకుంటుందో అంటే అడవులు ఫారెస్ట్లు కావచ్చు, ఓషన్ సముద్రాలు కావచ్చు పీల్చేసుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ని. సో అవి సింక్ చేసుకుంటాయి. సో అలాంటి దాన్ని కార్బన్ సింక్ అనే పేరుతో పిలుస్తారు టెర్మినాలజీ. సో ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఎమిషన్స్ పర్ యూనిట్ ఆఫ్ జీడిపి ఇంతకుముందు చెప్పాను నేను. సో మరి ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ అలాగే బయోఫ్యూల్ అలయన్స్, ఇవి రెండు కూడా చూసుకోండి ఎగ్జామినేషన్లో. ఇవి మళ్ళీ మీకు ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడేటువంటి 1986 యాక్ట్ ఒకటి చూడండి. అలాగనే ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 ఈ కార్బన్ ట్రేడింగ్ గురించి మాట్లాడేది. సో ఇలాంటివి చూసిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి డైరెక్ట్గా ఎగ్జామ్స్కి వస్తాయంటే బేస్ ఇయర్ మనకు ఇండియాస్కి ఇప్పుడు ఈ ఎన్డీసీకి సంబంధించి ఏ ఇయర్ అంటే 2005ని మనం ప్రణాళిక బేస్గా తీసుకున్నాం. అంటే 2070లో నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం ఏమవుతుందో నెట్ జీరోకి బేస్ ఇయర్ మటుకు ఎన్డీసీకి ప్రతి దేశానికి లక్ష్యం ఉంటుంది. మనం కూడా ఒక డిటర్మినేషన్ పెట్టుకున్నాం నేషనల్గా. సో అది కాంట్రిబ్యూషను 2005 బేస్ ఇయర్ అంటాం. మరి ఇక్కడ నెట్ జీరో టార్గెట్ 2070. సార్ ప్యారిస్ అగ్రిమెంట్లో ఈ ఎన్డీసీ కాన్సెప్ట్ ప్రతి దేశం కూడా ఏదైతే సభ్య దేశాలు ఉన్నాయో సో కాబట్టి ఈ సభ్య దేశాలన్నీ ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ అగ్రి పెట్టుకున్నాయి. అంటే 195 మనకు ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనిస్తే అసలు ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందంటే ఇది అడాప్టెడ్ 2015 12th డిసెంబర్. 2015 12th డిసెంబర్లో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చేస్తున్నాయో ఇవి అడాప్ట్ చేసింది ఈ అగ్రిమెంట్ని 2015 డిసెంబర్ 12th. మరి దీంట్లో ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు జరిగినట్టుగా ఈ ఫ్రాన్స్లో ఉండేటువంటి ప్యారిస్లో ఉండే COP21 సదస్సు అంటామో ఈ క్లైమేట్ కాన్ఫరెన్స్లో ఈ ప్యారిస్ అగ్రిమెంటు మనం అడాప్ట్ చేయడం జరిగింది. మరి ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందంటే తరువాత సంవత్సరం అంటే 2016 నవంబర్ 4th మనకు ఇది ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఒప్పందం. ఈ ప్రపంచ దేశాలన్నీ కలిసి మెంబర్ కంట్రీస్ ఎవరుతున్నాయో మనం తగ్గించుకోగలిగితే ఈ ప్రపంచం మనకు కాకుండా పోద్ది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అని ఒప్పందం వచ్చాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జరిగింది. మరి ఏమేంటంటే లిమిట్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం చెప్పాను? ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే భూమి వేడెక్కిపోతూ ఉంది, నా వల్ల కాలేదు అంటున్నాం. దానికి కారణం ఎవరు? అందరం. సో కాబట్టి
ఇక్కడ ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో దీనికోసము లిమిట్ గ్లోబల్ వార్మింగ్, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉష్ణోగ్రతను తగ్గించడమే ప్రధాన ఉద్దేశం ప్యారిస్ అగ్రిమెంట్కి. అలాగనే ఎంత తగ్గించాలంటే బిలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్, ప్రిఫరబుల్లీ 1.5. 2 డిగ్రీలు తగ్గిస్తే మంచిది. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కనీసం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. సో మీకు ప్యారిస్ అగ్రిమెంట్కి క్షుణ్ణంగా చూసుకోండి ఎగ్జామినేషన్లో. దాంట్లో ఉండే ముఖ్య అంశాలన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ ISSM హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఇండియాలో ఉండేటువంటి గురుగ్రామ్లో ఉంది. సో మనకు ఇక్కడ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ చూసుకోండి, ఎమిషన్ ఇంటెన్సిటీ వర్సెస్ టోటల్ ఎమిషన్ చూసుకోండి, నెట్ జీరో టార్గెట్ చూసుకోండి. సో ఈ విధంగా మనకు ఎప్పుడు కూడా పర్యావరణం గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఉన్నాయో చెప్పాను. మరి సెకండ్ ఐటమ్ ఏంటంటే ఈరోజు మనకు ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎప్పుడు మనం అప్డేట్గా ఉండాలి. అలాంటి విషయాల్లో నిజంగా పౌరులందరికీ అవసరమైనటువంటి ఇంకొక ముఖ్య విషయం వచ్చింది. దాని పేరేంటంటే IVFRT స్కీమ్. IVFRT స్కీమ్. IVFRT అంటే ఇది ఒక మనకు అబ్రివేషన్ ఇచ్చాడు. మరి ఎక్స్పాండ్ చేసే ఫుల్ ఫామ్లు ఏంటి? I అంటే ఇమిగ్రేషన్, I అంటే ఇమిగ్రేషన్, V అంటే వీసా, V అంటే వీసా, F అంటే ఫారినర్స్, F అంటే ఫారినర్స్, R అంటే రిజిస్ట్రేషన్, R అంటే రిజిస్ట్రేషన్, T అంటే ట్రాకింగ్. రాసుకుని నోట్ చేసుకున్నారా? రైట్. IVFRT ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్. అంటే ఒకంగా ఇమ్మిగ్రేషన్ అంటే వలస రావడం, ఒక దేశం నుంచి వలస వస్తున్నారు, దానికి సంబంధించి వీసా ఇవ్వాలి. మీ పాస్పోర్ట్ వీసా గురించి తెలుసు, సో వీసా ఇవ్వాలి. మరి ఫారినర్స్ విదేశస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఈ దానికి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ని మనం మాట్లాడుతుంది కోర్ ఐడియా. కాబట్టి ఇక్కడ డిజిటల్ సిస్టమ్ టు మేనేజ్ వీసాస్. మరి వీసా ఏం చేస్తున్నాము, ఇంతకుముందు చేసేవాళ్ళం, రకరకాల మార్పులు వస్తున్నాయి. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఈ వీసాస్ కానీ ఇమిగ్రేషన్ కానీ అలాగనే ట్రాకింగ్ ఆఫ్ ఫారినర్స్, భారతదేశంలో ఎంతమంది వీసాస్ ఇస్తున్నారు, ఎంతకాలం ఉన్నారు, ఇలాంటి మనం మానిటర్ చేయాలంటే దీన్ని డిజిటల్ సిస్టంలో తీసుకెళ్ళాలని కాన్సెప్ట్ ఇప్పుడు మాట్లాడే టాపిక్. కాబట్టి ఈ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? స్కీమ్ ఎక్స్టెండెడ్ ఫర్ 2026 to 31 with 1,800 crores. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 2026 నుంచి 2031 5 సంవత్సరాల పాటు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్కీమ్ ద్వారా మొత్తం డిజిటల్ చేస్తూ ఈ మొత్తం ఎవ్రీథింగ్ అటు సులభంగా ఉండాలి, ప్లస్ మనం ట్రాక్ చేయాలి, భారతదేశం యొక్క భద్రత ఏమిడుంది అనే అంశాలతో రావడం జరిగింది. మరి క్యాబినెట్ ఏం చేసిందంటే ఈరోజు మనకు 2031 మార్చి 31 వరకు ఇప్పుడు చెప్పేటువంటి ఈ స్కీమ్ ఏమవుతుందో IVFRT స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ని మార్చి 31, 2031 వరకు ఎక్స్టెండ్ చేయడానికి 5 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. దీనికోసం ఈ బడ్జెట్ని దాని 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే క్లియరెన్స్ టైం 2.5 to 3 minutes. అంత ఈజీగా చూశారు కదా, 2.5 నుంచి 3 నిమిషాలు క్లియర్ అయిపోద్ది నీకు మొత్తం టోటల్గా. మనం గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి తంటాలు పడుతున్నాం. సో అలా కాకుండా క్లియర్గా క్లియరెన్స్ టైం 2.5 to 3 minutes. ఈ ఎగ్జామినేషన్ ఇలాంటి బిట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో అలాగనే ఇక్కడ ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా అప్రూవల్ ఎంత ఉందంటే 91% వితిన్ 72 hours. అంటే మనకి 3 రోజుల లోపు తెలిసిపోద్ది మనకి ఈ వీసా అప్రూవ్ అయిందా కాదా. ఇంతకుముందు తెలీదు కాబట్టి మనం నెలలు సంవత్సరాల పాటు వేచి చూసే పని లేకుండా క్లియర్గా ఇక్కడ 91% దాదాపు మనకు ఈ వీసా వల్ల, ఎలక్ట్రానిక్ వీసా వల్ల 72 గంటల్లో తెలిసిపోద్ది. అలాగనే ఇక్కడ ట్రస్టెడ్ ట్రావెలర్ క్లియరెన్స్ అనేది 30 secondsలో ఏదైతే మనకు ఇది క్లియర్గా తెలిసిపోద్ది. సో ఇక్కడ మనకు ఈ సందర్భంలో మనం ఇక్కడ ఎవరు దీనంతా చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA అంటారు. ఏమంటారు? MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇది తీసుకుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ స్కీమ్ని ఇనిషియేటివ్గా ఇది తీసుకుంది. మరి దీన్ని దేనికి డిజైన్ చేశారంటే టు మోడర్నైజ్ అండ్ డిజిటలైజ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్. ఏవైతే ఇమ్మిగ్రేషన్ అంటే మన బయట నుంచి వస్తే ఇమ్మిగ్రేషన్ అంటాం, మన దేశం నుంచి వెలుపలికి పోతే ఇమ్మిగ్రేషన్ అంటాం. సో ఇమ్మిగ్రేషన్ అంటే ఇతర దేశాల నుంచి ఒక కంట్రీకి వచ్చేవాళ్ళని, విదేశస్తుల్ని ఇమ్మిగ్రేషన్ అంటాం. సో ఎవరైతే ఇమ్మిగ్రేషన్ ఈ సర్వీసెస్ని మోడర్నైజ్, ఆధునీకరించాలి, డిజిటలైజ్, దాన్ని టెక్నాలజీ వచ్చింది కాబట్టి డిజిటలైజ్ చేస్తే ఈజీ అయిపోతుంది ఉద్దేశంతో ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకురావడం జరిగింది. మరి ఇది ఏం చేస్తుందంటే స్ట్రీమ్లైన్ చేస్తుంది. దేని స్ట్రీమ్లైన్ చేస్తుంది? వీసా ఇష్యూయన్స్. వీసాని ఇంతకుముందు ఇచ్చేదానికంటే దాన్ని స్ట్రీమ్లైజ్ క్రమబద్ధీకరిస్తుంది.
ఫారినర్స్ రిజిస్ట్రేషన్, ఈ విదేశస్తులు ఎవరుతున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్రమబద్ధీకరిస్తుంది, స్ట్రీమ్ లైన్ చేస్తుంది ఈ పద్ధతి. అలాగనే ఇక్కడ ట్రాకింగ్ అండ్ స్ట్రెంగ్తన్ నేషనల్ సెక్యూరిటీ. బయట నుంచి వస్తారు విదేశస్తులు, ఆశ్రమాలు కనిపిస్తున్నాయి, ఇంకోటి కనిపిస్తున్నాయి, ఇక్కడ తిష్ట చేయొచ్చు, ఏదైనా ప్రేయర్ మనకు ఉండేటువంటి ప్రార్థనా స్థలాలు, అది ఏ మతంకైనా కావచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఆ వీసా కాల పరిస్థితి ముగిసిపోయిందా ఉందా, సో ఇలాంటి విషయాల్ని ట్రాక్ చేయడానికి నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతని చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా భద్రత ఇంపార్టెంట్, మన దేశం కూడా అంతే కదా. సో మన దేశానికి కావాల్సినటువంటి నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు ఇది బలోపేతం చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. కాబట్టి అంటే వాడు ఎన్ని నెలలు ఉండొచ్చు, మామూలుగా 6 months వస్తారు, అంటే మనగా దీనికి అంటే 180 days దాటేసి ఇక్కడే ఉంటే అరెస్ట్ చేయడానికి పట్టుకెళ్ళడానికి ఉంటుంది. సో ఎక్కడున్నా తెలియాలి కదా ఫస్ట్ నీకు, అసలు ఎవరు వచ్చారు, ఈ దేశంలో ఎంతకాలం ఉన్నారు, ఏ పని, ఎలాంటి ట్రాక్ చేయడానికి చాలా సులభమైపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఫెసిలిటేటింగ్ లెజిటిమేట్ ట్రావెల్. మనం భయపెట్టక్కర్లా, నిజం చెప్పాలంటే ఎవరైతే లెజిటిమేట్గా చట్టబద్ధంగా ఈ దేశానికి వస్తున్నారో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఈ పద్ధతి ద్వారా సులభంగా ఉంటుంది, అంటే వాళ్ళకి ఉపయోగం కదా. సో ఇలాంటి అనేకమైనటువంటి కారణాలతో ఇప్పుడు చెప్పినటువంటి IVFRT స్కీమ్ వచ్చింది. దీంట్లో ఉండే అంశాలపైన ఎగ్జామినేషన్లో మీకు ఎలాంటి అడిగినా కూడా రాయడానికి వీలుంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది FRO అనేటువంటి టర్మ్ వస్తే ఏంటి, ఇక్కడ FRO అంటే ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనొచ్చు, ఆఫీస్ అనొచ్చు, కార్యాలయం కావచ్చు, అధికారి కావచ్చు. అంటే ఈ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆధ్వర్యంలో ఎవడైతే ఇమిగ్రేషన్ జరుగుతుందో, అంటే మనకు వస్తున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ అంతా, దాన్ని చేయడం కోసంగా ఎక్కడెక్కడ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్నే FRO అంటారు. సో వీళ్ళు అథారిటీస్ అనమాట. ఇంకా ఈ వీసా తెలిసి మీకు ఇవన్నీ తెలిసిపోయినాయి. సో ఇక్కడ మనకు ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ తెలిసిపోయినాయి. సో కాబట్టి ఇదే సందర్భంలో గవర్నమెంట్స్ యాక్ట్స్ ఏమున్నాయంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 చూసుకోండి, పాస్పోర్ట్ యాక్ట్ 1920 చూడండి. అలాగనే మీకు ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి కూడా లింక్ అయిపోతుందమ్మా. అది ఏంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అంటే మనకు ఎవరన్నా విదేశస్తులు భారతదేశంలోకి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ వస్తే ఎంట్రీ అంటున్నాం, ఇమిగ్రేషన్ అంటున్నాం, ఎగ్జిట్ వెళ్ళిపోతే ఇమిగ్రేషన్ అంటున్నాం. ఈ రెండు ఏ లిస్టులో ఉన్నాయంటే అది మీకు స్టేట్ లిస్టా లేదంటే కాంకరెంట్ లిస్టా, యూనియన్ లిస్ట్, ఏ లిస్ట్ చెప్తాం. ఎప్పుడు కూడా ఈ ఫారినర్స్ అనేది డిఫెన్స్ ఎక్కడ ఉంటాయి, యూనియన్ లిస్టులో ఉంటుంది. కాబట్టి ఏ నెంబర్ అంటే ఎంట్రీ 7. సో ఎంట్రీ 7 అనేది గుర్తుపెట్టుకోండి. యూనియన్ లిస్ట్ ఎంట్రీ 17, ఎంట్రీ 17. సో యూనియన్ లిస్టులో ఇప్పుడు చెప్పినటువంటి విదేశస్తులు ఈ ఇమ్మిగ్రేషన్ రావడానికి కానీ వెళ్ళడానికి కానీ అది స్టేట్ లిస్ట్ కాదు, కాంకరెంట్ లిస్ట్ కాదు, యూనియన్ లిస్టులో ఉంది, కేంద్ర జాబితాలో ఐటమ్ 17. నెక్స్ట్ ఈ IVFRT చెప్పాను. సో అలాగనే మనకు ఎక్కడ వాడతారంటే ఎయిర్పోర్ట్స్ కాడ ఇమ్మిగ్రేషన్ పోస్ట్లో వాడతారు. మరి దేనికి వాడతామంటే ఉపయోగం అంటే నేషనల్ సెక్యూరిటీకి, టూరిజంకి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. కాబట్టి ట్రస్టెడ్ ట్రావెలర్ పాయింట్ విశ్వసనీయంగా నువ్వు కావాల్సిన విధంగా ప్రయాణం చేయొచ్చు. సో అందువల్ల నీకు క్లియరెన్స్ ఈజీగా అవుతుంది. ఇది దాని యొక్క ఉద్దేశం. మీరు ఎగ్జామినేషన్ అడిగితే రాయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు ఈ ఫుల్ ఫామ్ ఆఫ్ IVFRT అడగచ్చు. FRO ఫంక్షన్స్ ఏంటి, యూనియన్ లిస్ట్ వర్సెస్ స్టేట్ లిస్టు, వీసాకి దీని సబ్ చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ ఏంటి, థర్డ్ ఐటమ్ అనేది ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ సెమినార్. అంటే మనకి ఇప్పుడు అందరూ తెలుసు ఫార్మింగ్ అంటే తెలియనోడు ఎవరు వ్యవసాయం. ఈ వ్యవసాయంలో ఇటీవల కాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అనేది వచ్చింది. ఈ కోరేడ్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ యూజింగ్ నేచురల్ మెథడ్స్. సహజ సిద్ధమైనటువంటి ఈ దేశీయ పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఇక్కడ ఉండేటువంటి కెమికల్ ఫ్రీ, ఈ రసాయనాలు లేనటువంటి ఒక వ్యవసాయ పద్ధతుల్ని అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతో ఈ టాపిక్ని మనం మాట్లాడుతున్నాం. వై ఇన్ న్యూస్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది, నేషనల్ సెమినార్ ఆర్గనైజ్డ్ టు ప్రమోట్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. ఏదైతే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అంటున్నామో ఆర్గానిక్ ఫార్మింగ్, ఏదైతే నేచురల్ ఫార్మింగ్ సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు అంటున్నాం వ్యవసాయ పద్ధతులు, సో ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి జాతీయ సదస్సు నేషనల్ సెమినారు ఇక్కడ జరిగింది. కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఇదే సందర్భంలో భారతదేశానికి సంబంధించి ర్యాంక్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ర్యాంకులు ఉంటాయి. మా వీటికి ఈ ర్యాంకుల గురించి ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. ఏ ఒక్క ఐటమ్ మనం వదలడం లేదు, ప్రతి ఐటమ్ని కూలంకుషంగా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు మనము ఇక్కడ దీంట్లో సంబంధించి ఎలాంటి మనకు ఉన్నాయి, ఎలాంటి ర్యాంక్ ఉంది అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒకసారి గమనించుకోండి.
ఈ ఆర్గానిక్ ఫార్మర్స్ అంటే సేంద్రియ పద్ధతుల్లో కృత్రిమైనటువంటి ఎరువులు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతులు వాడదని సేంద్రియ వ్యవసాయం అంటాము. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం, న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. అంటే అది మంచిది. ఈరోజు క్యాన్సర్ చూస్తున్నాం. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రసాయనాలు జల్లేస్తున్నారు. గువా జామ్ పౌండ్ వల్ల ఇంజెక్షన్ వేస్తున్నాడు. అదేవిధంగా చూస్తే మనం పుచ్చకాయలు చూస్తున్నాం, వాటర్ మెలను, మ్యాంగోలు చూస్తున్నాం. ప్రతిదానికి రకరకమైనటువంటి వాటిని వాళ్ళు కెమికల్స్ వాడేస్తున్నారు. అంటే ఎవరికి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఇన్ని చట్టాలను లెక్కలేనితనం ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఎవరి ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఈ ప్రభుత్వాలకు ఎప్పుడు బాధ్యత ఉంటాయి ప్రజాస్వామ్యంలో. అందుకోసమే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. అందువల్ల ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తెలిసిపోయింది. అంటే సహజ సిద్ధమైనటువంటి ఎరువుల్ని వాడడం ద్వారా ఈ యొక్క రసాయనాలు తగ్గిస్తే ఈ క్యాన్సర్ లాంటివి ఇలాంటి జబ్బులు తగ్గించుకోవాల్సిన కాన్సెప్ట్. దీంట్లో భారతదేశమే కాకుండా ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ పెరిగింది. మన భారతదేశం యొక్క ఈ ఫార్మర్స్ చూస్తే ఈరోజు ఫస్ట్ ఇన్ నంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ అంటే గర్వకారణం చెప్పుకోవచ్చు. భారతదేశం అంటేనే వ్యవసాయ కంట్రీ, మన అగ్రేరియం కంట్రీ. ప్రపంచంలో ఉండే వాటిల్లో ఈరోజు అన్ని కృత్రిమ ఎరువులు వాడుతుంటే మన భారతదేశం ఇవాళ కూడా సేంద్రియ ఎరువుల పద్ధతిని, సహజ సిద్ధమైన ఎరువుల పద్ధతులు వాడేటువంటి రైతులు ఎక్కువ ఉండే దాంట్లో ప్రపంచంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే ఎస్, మేరా భారత్ మహాన్, మన భారతదేశం ముందుంది. ఎంతమంది ఉన్నారంటే 4.43 మిలియన్ ఫార్మర్స్ ఉన్నారు. మిలియన్ అంటే 10 lakhs. సో 4.43 అంటే 40 లక్షల, మీకు 30,000 మంది రైతులు సహజ సిద్ధమైనటువంటి ఎరువుల్ని ఈ రోజు కూడా సెపరేట్గా దానికోసమే ఈ ఫార్మింగ్ చేస్తున్నట్టు లెక్కలు ఉన్నాయి. అలాగనే మనకు భారతదేశంలో ఈ యొక్క సేంద్రియ ఎరువుల్ని చేసేటువంటి, సాగు చేసేటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా మనకు ఉండేటువంటి దాంట్లో ఎన్నో ప్లేస్ ఉందంటే 9th ప్లేస్ ఉంది. రైతుల సంఖ్యలో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినాం. మరి అలాంటి భూమి ఎంత ఎక్కువ ఉందంటే ప్రపంచవ్యాప్త భూమి మటుకు తక్కువ ఉంది మనకి. 9th ఆర్గానిక్ ఫార్మింగ్ ఏరియా, ఇది మనం పెంచుకొని మొదటి స్థానానికి రావాలి. మరి ఈ భారతదేశంలో 2.9 మిలియన్ హెక్టార్స్ ఈ ఆర్గానిక్ పద్ధతిలో, సహజ సిద్ధమైన పద్ధతిలో మనకి ఈరోజు సాగు చేస్తున్నట్టుగా ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇదే సందర్భంలో సర్టిఫికేషన్ పీజీఎస్ ఇండియా అనేది ఒకటి వస్తుంది మీకు. సర్టిఫికేషన్ పీజీఎస్ ఇండియా అంటే ఏంటి అని చూసే ముందు ఇక్కడ మనం ఒక్కసారి గమనించుకోవాలమ్మా. ఈ మన దేశంలోకి వచ్చే కాడికి అసలు ఏ రాష్ట్రం అనేది మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా ఉండే దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఉంది మనకి, అంటే రైతుల సంఖ్యలో. మరి ల్యాండ్ పరంగా చూస్తే మనం 9th ప్లేస్లో ఉన్నాం. అదేవిధంగా వాటి లెక్కలు చెప్పేశాను. ప్రపంచం మనకుండే భారతదేశంలో 4.3443 మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారు. ఈ ఆర్గానిక్స్ దాంట్లో 2.9 మిలియన్ హెక్టార్స్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మరి ఈ ఇన్ని రాష్ట్రాలుంటే, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలంటే ఏ రాష్ట్రం చేస్తుందంటే ఈరోజు మధ్యప్రదేశ్ లీడింగ్లో ఉంది. దేంట్లో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే కృత్రిమైనటువంటి ఎరువులను వాడకుండా సహజ సిద్ధమైనటువంటి ఎరువులను వాడేటువంటి దాంట్లో ఏ రాష్ట్రం ముందంటే ఎగ్జామ్లు ఏం రాస్తారో మధ్యప్రదేశ్ రాయండి. మరి అదే దానికంటే ముందు చెప్పాలంటే ప్రపంచంలోనే ఈరోజు ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ చెప్పాలంటే ఎస్, సిక్కిం. కాబట్టి అది కూడా నోట్ చేసుకోండి. లీడింగ్ మధ్యప్రదేశ్ రాసినప్పటికీ ప్రపంచంలో ఉండే వాటిల్లో కల్లా అని అన్నారనుకోండి సిక్కిం అనేది వస్తుంది మీకు. సో కాబట్టి ఆర్గానిక్ దాంట్లో సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీకు నేను ఇక్కడ. అదే సందర్భంలో మనకు ఈ ఆర్గానిక్ ఫార్మర్ అంటే ఏంటి? నో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్. ఈ యొక్క ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వాడకుండా ఉండదని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము, తెలుగులో సేంద్రియ వ్యవసాయం అంటాం. న్యాచురల్ ఫార్మింగ్ అంటే దీనికి తేడా ఉందమ్మా. అక్కడ కెమికల్ ఫర్టిలైజర్ వాడకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అన్న. అసలు న్యాచురల్ ఫార్మింగ్ అంటే జీవామృతులు అంటే మనకు కౌ బేస్డ్ ఇన్ఫెక్ట్స్, అంటే మనకు ఆవుకు సంబంధించినటువంటి యూరిన్ కానీ దాని మూత్రం అంటలా, సో అలాంటివి కానీ పేడ కానీ కౌ డంగ్ అంటాం, అలాంటి వాటిని వాడుతూ చేసేదాన్ని న్యాచురల్ ఫార్మింగ్, సహజ సిద్ధమైన వ్యవసాయం. ఇదేమో సేంద్రియ వ్యవసాయం. ఇక్కడ మనం ఏం చేస్తాం, కెమికల్స్ వాడలేదు. ఇక్కడ కెమికల్స్ వాడమే కాకుండా మనము ఆవు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అనిమల్ మనకి ఇండియాలో, సో దాన్ని వాడుతున్నాం. సో అలాగనే ఇక్కడ మనకు ఇదే సందర్భంలో ఈ పీజీఎస్ ఇండియా అనేది ఒక ఎగ్జామినేషన్ మీకు వస్తుంది. దాని గురించి ఈరోజు టాపిక్ వచ్చింది, పీజీఎస్ ఇండియా. పీజీఎస్ ఇండియా అంటే ఏంటంటే ఇది ఒక సర్టిఫికేషన్ సిస్టమ్. ఎందుకంటే నువ్వు వాడే ఎరువులు వాడావు, ఏ ఎరువులు వాడు ఎలా తెలుస్తుంది నాకు? నేను కన్స్యూమర్ని, కస్టమర్ని, మీ దగ్గరికి వచ్చి మీ రైతుల దగ్గర కొంటున్నాను, దానికి ఒక సర్టిఫికేట్ అవసరం కదా. మనం దానికి ఒక స్టాండర్డ్ ఇస్తాం, ఐఎస్ఓ స్టాండర్డ్ లాగా. సో అలాగనే ఈ రైతులు వాడేటువంటి దాంట్లో ఏ సర్టిఫికేట్ ప్రకారం ఎట్లా వాడారో తెలుసుకునేటువంటి ఒక ఆర్గానిక్ సర్టిఫికేషన్ సిస్టమ్నే స్థానికంగా ఇచ్చే వాటిని పీజీఎస్ ఇండియా అని అంటారు. పీజీఎస్ అంటే
పి అంటే పర్టికులర్లీ, జి అంటే గ్యారంటీ, ఎస్ అంటే సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకు ఇది పర్టికులర్గా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో మనకు పార్టిసిపేట్ అంటే ఈ రైతులంతా కలిసి ఒక సమాఖ్యలాగా ఏర్పడి వీళ్ళు చేస్తున్నారు. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కింద 2011లో ప్రారంభించినటువంటి ఒక క్వాలిటీ అష్యూరెన్స్ ఇనిషియేటివ్ అంటారు. అంటే ఏది నాణ్యతకు సంబంధించి మీకు హామీ ఇస్తున్నాను ప్రజలకి అని స్టార్ట్ చేసినటువంటి ఒక పథకం పేరే 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రారంభించిందే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టము, పీజీఎస్ సిస్టమ్ అని అంటారు. సో ఇక్కడ మనకు ఇదే సందర్భంలో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ చెప్పాం. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఉంది. సో ఇదే సందర్భంలో ఇక్కడ ఎన్ఎంఎన్ఎఫ్ అనేటువంటి వర్డ్స్ మీకు కనిపిస్తాయి. ఎన్ఎంఎన్ఎఫ్ అంటే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఈ సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయ పద్ధతులపైన ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక ఈ ప్రణాళిక పేరే నేషనల్ మిషన్. కాబట్టి ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పేరుతో పిలుస్తారు. అదే సందర్భంలో మనం చూస్తుంటాం, మీరు వెళ్తారు ఆ పోగానే అక్కడ చికెన్ పకోడానో లేదంటే మంచూరియా తింటున్నారు, ఎర్రగా పూస్తుంటారు కదా రెడ్డిగా. ఎస్, ఆ ఎర్రగా బాగానే ఉంది. మీరు పికిల్స్ కొన్నా కూడా ఎర్రగా ఉన్నాయి, ఒరిజినల్ కాదమ్మా, దాంట్లో కెమికల్స్ వాడేశాడు. తినేటప్పుడు బాగానే ఉంటాయి, ఒక రోజుకి ప్రాణం పోదు అనుకుంటాం. ఎస్, రియాలిటీ ఆలోచిస్తే స్లో పాయిజన్ లాగా చంపేస్తున్నాయి మనుషుల్ని, చిన్నపిల్లలు కూడా క్యాన్సర్ వస్తున్నాయి. సో ఇలాంటి పర్యవేక్షాల్సింది ఎవరుందంటే దానికి ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ 2017 చట్టం ఉంది. దీని గురించి కొంత నేర్చుకోండి, రైట్. సో ఇదే సమయంలో మనకి ఎగ్జామినేషన్కి కొన్ని డైరెక్ట్గా టేక్అవేస్ చూస్తున్నాం. ఇక్కడ జీవామృతం అనే పదం కనిపిస్తుంది. జీవామృతం అంటే ఏంటి? ఇంతకుముందు అక్కడ మాట్లాడిన విషయం వేరే జీవామృతం, ఇక్కడ ఎనర్జీకి సంబంధించి, ఇక్కడ మాట్లాడేది వేరే ఫార్మింగ్కి సంబంధించి. జీవామృతం అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఇన్పుట్, సహజ సిద్ధంగా వ్యవసాయం చేయడానికి మనం వేసేటువంటి ఎరువులు లాంటినే జీవామృతం అనే పేరుతో పిలుస్తారు. ఈ జీవామృతం అనేది అంటే ఇది ఒక విధంగా సంస్కృత పదము, తెలుగులో నెక్టార్, సంస్కృతం నెక్టార్ ఆఫ్ లైఫ్ అని అర్థం ఇంగ్లీష్లో. జీవామృతం అంటే నెక్టార్ ఆఫ్ లైఫ్, అంటే నీకు జీవాన్ని ప్రసాదించే అమృతం లాంటిది, అమృతం లైఫ్. మరి ఎవరు దీన్ని ఎలా తయారు చేస్తారంటే కౌడంగ్ అంటే మిక్సర్ అన్నమాట. ఇది కౌడంగ్ అంటే తెలుసు కదా, ఆవు పేడ, ఆవు యూరిన్ దాని మూత్రము, అలాగని జాగిరి, బెల్లము, ఫ్లోర్, పిండి, సాయిల్, మృత్తిక, ఇలాంటి అన్నీ కలిపి ఈ జీవామృతం తయారు చేస్తాడు. ఎగ్జామినేషన్ ఏంటి, ఈ జీవామృతం ఎరువులకు సంబంధించి అది ఏంటి, దాని ఎలాంటి కాంబినేషన్ అంటే ఈ కాంబినేషన్ మీకు ఇస్తే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కౌడంగ్ ఆవు పేడ, కౌ యూరియన్ ఆవు యొక్క మూత్రము, జాగరి బెల్లము, ఫ్లోర్ పిండి, సాయిల్ మృత్తిక మట్టి, ఇవన్నీ కలిపి తీసినటువంటి మిశ్రమం పేరే జీవామృతం అంటారు. ఇది దేనికి ఉపయోగిస్తారంటే బూస్ట్ బెనిఫిషియల్ సాయిల్ మైక్రోబ్స్. ఎందుకంటే మనకి ఈ నైట్రోజన్ లాంటి అందాలంటే సహసిద్ధంగా కొన్ని మనకు జీవులు ఉంటాయి మనకు సాయిల్లో, మృత్తికలో, దాన్ని మైక్రోబ్స్ అంటారు, సూక్ష్మజీవులు. సో అలాంటి వాటిని బూస్ట్ చేసిన బెనిఫిషియల్ అనమాట. ఏవైతే ఉపయోగపడేవి ఉంటాయో అలాంటి మైక్రోబ్స్ని ఇది పెంచడానికి ఉపయోగపడుతుంది జీవామృతం. అదేవిధంగా ఎన్హాన్సెస్ ప్లాంట్ గ్రోత్ బై సాయిల్ ఫెర్టిలిటీ. సో కాబట్టి ఎప్పుడైతే దాంట్లో ఈ విధంగా మైక్రోబ్స్ని బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఏమవుతున్నాయో ఉపయుక్తమైనటువంటి జీవాల్ని పెంచడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతాయి, నైట్రోజన్ని పెంచుతాయి. అందువల్ల సాయిల్ ఫెర్టిలిటీ, ఈ భూమిలో ఉండేటువంటి సారవంతం అంతా పెరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిందో ప్లాంట్ గ్రోత్ అనేది పెంచుతుంది, అంటే మొక్కలు బాగా ఎదుగుతాయి, దానికి జీవామృతం పనికొస్తుంది. సో ఇదే సందర్భంలో ఎగ్జామినేషన్లో మన పీజీఎస్ అంటే తెలిసిపోయింది. అంటే మనకు పీజీఎస్తో పాటుగా ఇక్కడ మనం పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్తో పాటుగా ఎగ్జామినేషన్లో మనకు ఇంకొక పదం వస్తుంది, ఎన్పిఓపి వర్సెస్ పీజీఎస్ అని పేరు అడగచ్చు. ఏంటిది? ఎన్పిఓపి వర్సెస్ పీజీఎస్ అనేది ఈ రెండు కూడా మనకు ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి పథకాలు, రెండు కూడా దాని సర్టిఫికేషన్స్. మరి ఎన్పిఓపి పీజీఎస్ అంటే ఏంటి అంటే ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకు ఈ భారతదేశంలో జరిగేటువంటి ఏవైతే సహజ సిద్ధమైన ఎరువులు ఉన్నాయో ఈ ఎరువులే వాడామో, మేము కృత్రిమ ఎరువులు వాడలేదు అని ఒక కస్టమర్కి ఇచ్చే అష్యూరెన్సే. అయితే రెండింటికి ఉండే తేడా ఏంటి అంటే ఎన్పిఓపి అనేది ఏంటంటే ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. జాతీయ స్థాయిలో మనకు ఆర్గానిక్ ప్రొడక్షన్ ఏవైతే ఇప్పుడు మాట్లాడానో ఈ యొక్క కృత్రిమ ఎరువులు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువుల్ని, ప్రకృతి సిద్ధమైన ఎరువుల్ని వాడడం ద్వారా వ్యవసాయం చేస్తున్నానో ఇలాంటి జాతీయ స్థాయిలో ఉండేటువంటి కార్యక్రమం పేరే ఎన్పిఓపి. మరి పీజీఎస్ అంటే ఏంటంటే పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్.
అంటే మనం హామీ ఇస్తున్నాం, మేమంతా కలిసి ఒక బృందం ఏర్పడి చేస్తున్నాం అని చెప్పడం. మరి తేడా ఏంటంటే ఈ ఎన్పిఓపి అనేది ఇట్స్ మ్యాండేటరీ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ సిస్టమ్. మ్యాండేటరీ తప్పనిసరిగా థర్డ్ పార్టీ సర్టిఫికేట్ సిస్టమ్, అంటే వేరే వ్యక్తి నీకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు, అయ్యా వీళ్ళు కరెక్ట్గా చేశారు ఆర్గానిక్ మెథడ్ అనేసి. అలాగనే ఇదే మనకు ఇంతే కాకుండా ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్, ఇది ఎక్స్పోర్ట్స్ పైన చేస్తుంది, లార్జ్ స్కేల్లో చేస్తుంది, హై కాస్ట్ చాలా ఖర్చు అవుతుంది, ప్రొఫెషనల్ ఆడిట్స్ మనకు వస్తుంది. ఎన్పిఓపి అనేది జాతీయ స్థాయిలో. మరి పీజీఎస్లో పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్ ఏం చేస్తుంటే ఇది లో కాస్ట్, తక్కువ ఖర్చుతో ట్రస్ట్ బేస్డ్, అంటే ఒక విధంగా ఒక నమ్మకం, నీ దగ్గరికి వచ్చాము, నువ్వు లోకల్ నాకు బాగా తెలుసు, నీ మీద నమ్మకం, ఆయన మంచి స్థానికంగా ఉండేటువంటి ఎరువులే వాడుతున్నాడు, కృత్రిమ ఎరువులు వాడలేదు, ఒక ట్రస్ట్ బేస్డ్గా పీర్ రివ్యూ, అంటే బాగా ప్రతిదాన్ని గమనించుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఈ సిస్టము. టైలర్డ్ ఫర్ స్మాల్ హోల్డర్ ఫార్మర్స్, ఎవరైతే తక్కువ భూమి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు తక్కువ చేసేటువంటి రైతులు, వాళ్ళు వెళ్ళి ఈ లెవెల్లో వెళ్ళలేరు, ఈ ఆడిట్ ఖర్చులు భరించలేరు, తక్కువ ఖర్చుతో చేసుకొని వాళ్ళు డొమెస్టిక్ మార్కెట్లో స్థానికంగా ఉండేటువంటి మీ రైతు బజార్లో కావచ్చు, మీ స్థానికంగా ఉండే మార్కెట్లో కావచ్చు, అలాంటప్పుడు మా కృత్రిమని చెప్పడాన్ని ఇది ఒక విధంగా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. అయ్యా రైతులు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని కస్టమర్లకి క్లియర్గా నేను ఇలాంటి వాడాను, కృత్రిమ ఎరువులు వాడలేదు, నన్ను నమ్మండి అని స్థానికంగా డొమెస్టిక్ మార్కెట్ వాడేదాన్ని పీజీఎస్ అంటున్నాం. ఇది పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్, హామీ ఇస్తున్నాం కానీ మనతో భాగస్వామ్యం అవుతున్నాం. ఇక్కడికి వచ్చే కాళ్ళకి ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఎన్పిపి, రెండు కూడా దేనికి సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సేంద్రియ ఎరువులకి మనం రసాయన ఎరువులు దూరంగా ఉంటూ చేసే ప్రోగ్రామ్స్. సో ఎగ్జామినేషన్లో ఇలాంటివి చూసుకోండి. అలాగే నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ చెప్పాను. సో మరి ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇది మనకేంటంటే ఒక విధంగా 2024లో నవంబర్లో ప్రారంభమైన పథకం. 2024 నవంబర్లో ఈ ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రారంభమైంది. సో దీనికి సంబంధించి 2481 కోట్ల రూపాయలు 2481 crores ఆఫ్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన పథకం పేరే ఎన్ఎంఎన్ఎఫ్. ఇది ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ కెమికల్ ఫ్రీ, క్లైమేట్ రెసిలియంట్ అండ్ ఇండిజినస్ అగ్రికల్చర్, అంటే కెమికల్ ఫ్రీగా, అంటే రసాయనాలు వాడకుండా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత కాబట్టి దాన్ని పెంచుతూనే క్లైమేట్ రెసిలియన్స్, ఈ వాతావరణంలో వచ్చే మార్పులు తట్టుకునేటువంటి ఆగ పంటలు పండించాలి. అదేవిధంగా ఇండిజినస్ అగ్రికల్చర్, స్థానికంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని 2481 కోట్ల రూపాయలతో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే భరించేటువంటి పథకం పేరే ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, సహజ సిద్ధమైన వ్యవసాయము జాతీయ స్థాయిలో ఉండే ప్రణాళిక అని పేరు. సో ఈ విధంగా మీకు దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా రాయగలుగుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి 4th ఐటమ్ ఏంటి ఈరోజు న్యూస్లో? ఇండియా అండ్ వెస్ట్ ఏషియా క్రైసిస్. అంటే ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ రోజు వస్తున్నామా, అక్కడ సమస్య ఉన్నంత కలుగు మన రోజు మనకు చదవాల్సిందే, అప్డేట్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు పశ్చిమాసియాలో వెస్ట్ ఏషియాలో ఉండేటువంటి క్రైసిస్ సంక్షేమం అవుతుందో భారతదేశానికి ఏంటి మనకు అది చూస్తున్నాం. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇండియా మెయింటైన్స్ ఏ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ టు ప్రొటెక్ట్ ఎనర్జీ అండ్ సిటిజన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. ఎవరైతే పశ్చిమాసియాలో వర్క్ చేస్తున్నారో మన భారతీయుల యొక్క భద్రతతో పాటుగా ఇక్కడ ఎనర్జీని రక్షించుకోవాల్సినటువంటి ఒక ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానాన్ని భారతదేశము ఒక బ్యాలెన్స్డ్గా సమన్వయంతో దీన్ని చేస్తుంది, సమతుల్యంతో. మరి వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే డిస్కషన్ ఆన్ ఇండియాస్ రెస్పాన్స్ టు వెస్ట్ ఏషియా టెన్షన్స్. దీనికి సంబంధించి భారతదేశ స్పందన ఏంటి మనం ప్రతిరోజు చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అనేది 74 రోజులు దాకుండా మన దగ్గర ఉండేటువంటి మనం చూస్తున్నాం. ఎక్కడ పట్టిన పెట్రోల్ ఒకరికడ క్యూ కడుతున్నారు. మన భారతదేశం ఏమో ఇస్తుంది, అయ్యా ఇంక వారం రోజులు మీకు సమస్య తీరిపోతుంది వరిగా చెప్తుంది. అయినా ప్రజలకి ఏంటంటే భయం, వస్తుందో రాదో, లేకపోతే ఏంటి, వీళ్ళు హోటల్స్ అన్ని రెస్టారెంట్లు మూసేశారు, ఇలాంటప్పుడు ఆందోళన గురవుతుంటారు. నిజానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తుంది, అయినా కూడా మన దగ్గర కృతజ్ఞత వెళ్తుంది ముందుకి, అయినా భయాలు, అనవసరం భయాలు మనకి క్రియేట్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే అవగాహన లేదు ఎందువల్ల. సో మనం చూస్తే ఇక్కడ స్ట్రాటజిక్గా పెట్రోలియం రిజర్వ్ ఉంచుకుంటుంది ఏ దేశమైనా. మన దేశంలో కూడా ఈ పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ చూస్తే ఈరోజు మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనం చూద్దాం. ఎగ్జామినేషన్లో మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ హార్మోజ్ గురించి చాలాసార్లు మాట్లాడాము. ఎస్పీఆర్ అంటే కూడా తెలుసు మీకు. సో వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను. సో ఇక్కడ మనకు ఈ పెట్రోలియం యాక్ట్ డిస్కస్ చేసాం, మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ డిస్కస్ చేసాం. ఇందు మనకు ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది దేన్ని కలుపుతుందని చెప్పాను నేను. పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని అనేక సార్లు మ్యాప్ చూసాం.
అయితే ఇక్కడ మనకు ఉండేటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏమవుతున్నాయో ఆ లొకేషన్స్ సంబంధించి చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ ఈ సెషన్లో దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా సంక్షోభం వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు కొంత ఇంట్లో డబ్బులు దాచిపెట్టుకోవా, అలాగనే కొంత ఆహారం దాచుకో, అలాగనే ఏ దేశమైనా ప్రతి విషయానికి సంబంధించి దాని దగ్గర కొంత నిల్వలు ఉంటాయి. సో అలాంటి నిల్వల్లో స్ట్రాటజిక్గా పెట్రోలియం రిజర్వ్ మనకు ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో ఉంటాయి, బావుల్లాగా దాంట్లో దాచిపెట్టుకుంటాయి. సో అలాంటివి ఈ ఎస్పీఆర్ లొకేషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో ఇప్పటి వరకు 3 ఉన్నాయి. ఆ 3 ఎక్కడ ఉన్నాయంటే ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నంలో ఉంది. ఫస్ట్ ఎక్కడ ఉందమ్మా, విశాఖపట్నంలో. ఎంత ఉందంటే అక్కడ 1.33 MMT అంటే మనకు మిలియన్ మెట్రిక్ టన్స్ అంటారు. మిలియన్ అంటే 10 lakhs అమ్మ. మిలియన్ మెట్రిక్ టన్స్ అర్థమైంది. ఒక విధంగా చెప్పడం బావులాగా మన కింద మీకు 1.33 మిలియన్ మెట్రిక్ టన్స్ MMT వచ్చి పెట్రోలియం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ మంగళూరు అండ్ పాడూరు. ఈ మ్యాంగ్లూరు పాడూరు 2 కర్ణాటకలో ఉంటాయి. ఇక్కడ మ్యాంగ్లూరు అనే చోట 1.5 MMT మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే అలాగనే పాడూరు అనేది దాంట్లో 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉండేటువంటి మీకు ఎస్పీఆర్ ఇక్కడ ఉండేటువంటి ఏవైతే మనకు ఉండేటువంటి స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఈ పెట్రోల్ని అవసరమైనప్పుడు వాడుకోవడానికి, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు వాడుకోవడానికి భూమి లోపల దాచిపెట్టేసినటువంటి పెట్రోల్ మీకుంది. అర్థమైంది కదా. అంటే ఏదైనా కారణాల వల్ల రాకపోయినా మనం అందించాలి కాబట్టి ఎకానమీని స్థిరీకరించుకోవడానికి ఈ భారతదేశంలో 3 ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో, 2 కర్ణాటకలో మ్యాంగ్లూరు పాడూరులో, వాటి మొత్తం కలిస్తే 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్గా వాటి కెపాసిటీ. అంత పెట్రోల్ మన దగ్గర ఉందమ్మా. ఓకేనా, ఐడియా వచ్చింది. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కాకుండా అదనంగా phase 2 కింద 2021 ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది phase 1, ఇది భారతదేశంలో నిల్వలు. phase 2 కింద మనం ఏం చేస్తామంటే ఇంకో 2 అదనంగా ఉండేటువంటి ఎస్పీఆర్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఒరిస్సాలో ఉండేటువంటి, ఒడిషా అంటామో, ఈ చాండీకోల్ అనేటువంటి ప్లేస్లో మనకు 4 మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే వీటన్నిటికంటే కెపాసిటీ గమనించుకోండి. ఇక్కడ అన్నిటికంటే చూస్తే 4 MMT అన్నాడు. అంటే ఈ పెద్ద ఒక కింద భూగర్భంలో ఒక దాన్ని ఇక్కడ phase 2 కింద ఒడిషాలో ఉండేటువంటి చాందీకోల్లో ఏర్పాటు చేశారు. మరి దాంతోపాటుగా ఈ phase 2లో 2021లోనే అదనంగా ఎక్కడైతే ఈ పాడూరు అని చెప్పుకొచ్చామో ఈ పాడూరులో అదనంగా ఆల్రెడీ 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే మళ్ళా ఇంకో 2.5 అంటే టోటల్గా అయితే పాడూరులో 5 MMT ఉంది. రెండో ప్లేస్లో phase 2కి వచ్చినటువంటి ఒడిశాలో చాందీకోల్ ఉంది. దాని తర్వాత ప్లేస్లోకి వచ్చేకాడికి మనకు ఈ మ్యాంగ్లూరు ఉంటే తర్వాత ప్లేస్లో విశాఖపట్నం ఉంది. అంటే టోటల్గా చెప్పాలంటే 4 లొకేషన్స్లో ఉన్నాయి, కానీ 5 అవుతాయి అన్నమాట కౌంట్కేమో. సో ఈ విధంగా ఎస్పీఆర్ అంటే మీకు ఐడియా వచ్చింది, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. అంటే వ్యూహాత్మకంగా ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు సంక్షోభంలో ఇరుక్కోకుండా ఉన్నటువంటి మన పెట్రోలియం రిజర్వ్ అంటాం. సో అదేవిధంగా మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఈ వెస్ట్ ఏషియాలో ఇక్కడ మేజర్ సోర్స్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంది. ఇండియా ఫార్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ. సో ఇక్కడ మనం రూట్ చూస్తున్నాం ఏ విధంగా మనకు ఇక్కడ మనకు ఈ పనామా కెనాల్ కావచ్చు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ కావచ్చు, స్టేట్ ఆఫ్ మలకా కావచ్చు, సో అలాగనే బాబెల్ మ్యాండెబ్ కావచ్చు, సూయిజ్ కెనాల్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే రోజు వస్తుందో మనకు ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్ కానీ, ఈ టర్కిష్ స్టేట్స్ కానీ, డానిష్ స్టేట్స్ కానీ, ఇవన్నీ కూడా అట్లాస్ దగ్గర పెట్టుకొని ఇలాంటి మీరు చదువుకుంటే మీ మ్యాప్ పాయింటింగ్ లాగా సోర్సెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి చెక్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు వ్యూహాత్మకంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి విషయాలు. మరి మనం ఇంకొకటి ఈరోజు మనం చూసినప్పుడు ఇక్కడ ఇంకొక ఐటెం ఉందమ్మా. దాంట్లో ఫిఫ్త్ ఐటెం ఏంటంటే ఈరోజు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్లో హైడ్రలాజికల్ అవుట్లుక్ కావేరీ బేసిన్ మాట్లాడుతున్నాం. ఈ ఎక్కడ కూడా మనకి ఎప్పుడు కూడా ఈ కావేరి, తుంగభద్ర ఇవన్నీ కూడా కృష్ణ, గోదావరి అన్నీ ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాటర్ తగ్గినప్పుడు గొడవ పడుతాం, ఉంటే పడం కదా గొడవ. సో ఈ గొడవకు సంబంధించి మనము అటు ఈ మనకు సెంట్రల్కి స్టేట్ రిలేషన్స్ కావచ్చు అన్ని విషయాలు మాట్లాడుతుంటాం. ఈ రోజు టాపిక్లో మళ్ళీ కూడా హైడ్రలాజికల్ అవుట్లుక్ అంటే మనకు ఉండేటువంటి మనకు ఈ మెటీరియలాజికల్గా వచ్చే మార్పులు ఏంటి, వాటికి అంచనాలకు సంబంధించి ఈరోజు కావేరీ బేసిన్ మళ్ళీ మనకి దృష్టిని ఆకర్షించింది. సో దాంట్లో ఏమని చూస్తే ముఖ్యంగా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రివర్ ఇంటర్లాకింగ్ ప్రాజెక్ట్స్, లింకింగ్ ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయో అంటే నదుల అనుసంధానత గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. ఇది దీని మీద బాగా స్టడీ చేయండి. సరే, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ కావేరీ రివర్ అనేది వాటర్ ఫ్లో మే డిక్రీజ్ ఇన్ ఫ్యూచర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్.
ఈ క్లైమేట్లో పర్యావరణంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల కారణంగా అన్ని రకాలైనటువంటి విపణాలు చూస్తున్నాం మనము. దాంట్లో భాగంగా ఈ కావేరీ రివర్ వాటర్ ఫ్లో, ఈ కావేరీ నదిలో ప్రవహించే నీళ్ళు అనేది ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో తగ్గడానికి అవకాశం ఉంది. అది సమస్య మనకి పాయింట్. కాబట్టి కావేరీ రివర్ ఎంత ఉంది, ఇలా అన్ని నదుల గురించి చూసుకోండి, ఇది చెక్ చేసుకోండి. ఇక వైఎన్ న్యూస్ స్టడీ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్. కాబట్టి గాంధీనగర్లో ఉండేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారంటే ఎంత ఉండొచ్చు భవిష్యత్తులో అంచనాలు వేస్తారు. ఇప్పుడు నదులు ఎంత ఉంది, ఏ రకంగా ఉంది, వాతావరణం ఎలా ఉందని. సో ఈ రకంగా వేసినప్పుడు ఈ కావేరీ నదిలో భవిష్యత్తులో వాటర్ తగ్గడానికి అవకాశం ఉంది, ఎస్టిమేట్లు ఇస్తారు ఐఐటి వాళ్ళు. సో ఆ విధంగా ఇచ్చారు కాబట్టి ఈరోజు దాని గురించి మనము మాట్లాడడం జరిగింది. సో ఎంత తగ్గచ్చు అంటే ఫ్లో డిక్లైన్ 3.5%. అంటే 2026లో ఉన్నాం, ఇప్పటి నుంచి ఇంకో 25 years వేసుకుంటే 2050 కంతా ఇప్పుడు ఏమైతే ఉందో ఆ ఫ్లో 3.5% తగ్గిపోవడం అవకాశం ఉంది. ఇది తగ్గడానికి ఉండేటువంటి ఎస్టిమేషన్. 3.5% తగ్గడానికి ఉంది 25 yearsలో. మరి ఇంతకుముందు ఎలా అంటే 1951 నుంచి 2012 వరకు లెక్కేస్తే 28% తగ్గింది. సో దాంతో పోలిసి తగ్గడమేమో. అంటే ఎందుకంటే వాళ్ళు లెక్కేస్తారు వాతావరణం ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, ఇంతకుముందు ఫ్లో ఎలా ఉంది, అక్కడ ఎటువంటి ఎన్ని లెక్కేస్తారు అన్నమాట సైంటిఫిక్గా. సో ఈ విధంగా ఇంతకుముందు గాబరా పడక్కలేదు. ఇంతకుముందు మనకి 28% తగ్గింది, ఇప్పుడు 3.5% ఇంకో 20 ఏళ్లలో. ఇది మనకి కావేరీ గురించి. సరే, దీనికి వచ్చేటువంటి సోర్స్ ఏంటంటే తల కావేరీ వెస్ట్రన్ ఘాట్స్లో పుడుతుంది. మీకు నా జియోగ్రఫీ చదువుంటారు కాబట్టి ఇది చూసుకోండి. సో అలాగనే మనకు ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రీమ్ ఫ్లో అంటాం. అంటే రివర్లో ఉండేటువంటి వాటర్ ఫ్లోని స్ట్రీమ్ ఫ్లో అనే పేరుతో పిలుస్తారు. అలాగనే రివర్ ఇంటర్లింకింగ్ అంటున్నాం. ట్రాన్స్ఫర్ వాటర్ బిట్వీన్ రివర్స్. అసలు నదులు ఒక చోటేమో ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, వచ్చేటమో నీళ్ళు కంటారు పడుతున్నారు. అసలు ఎక్కువైన వాటిని తక్కువ అయిపోతుంది కదా, సింపుల్ కదా. సో దీన్నే నదుల అనుసంధానిత అంటాం. అంటే రివర్ గార్లాండింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఒక రివర్ లాగా, గార్లాండ్ లాగా, పూలమాల లాగా ఒక నదిని ఈ నదిని కలిపేశారు అనుకోండి, ఎక్కువైన వాటి తక్కువ దానికి వస్తే గొడవ ఏంటి? అయినా మనకి జలసి మన ఇండియాలో ఉంటే కూడా ఒక రాష్ట్రానికి ఒప్పుకోవడం లేదు. ఈ ఇష్యూ ఎస్ఏ కింద కూడా చదువుకోండి. సో మరి ఈ రివర్ ఇంటర్లింకింగ్, నదుల అనుసంధానత అంటాం. సో అలాగనే మనకు కన్స్ట్రైన్డ్ మోడలింగ్ అంటే యూజెస్ పాస్ట్ డేటా ఫర్ ప్రిడిక్షన్. అంటే కన్స్ట్రైన్డ్ మోడలింగ్ ఇప్పుడు ఇచ్చింది వాళ్ళు ఐఐటి వాళ్ళు. ఎలా ఆధారంగా ఇచ్చారు? పాస్ట్ డేటా అంటే ఏదైతే గతంలో ఉందో ఆ సమాచారం ఆధారంగా ఇప్పుడు ప్రిడిక్షన్, జోస్యం చెప్తారన్నమాట. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. సో అలాంటి దాన్ని కన్స్ట్రైన్డ్ మోడలింగ్ అనే పేరుతో మనకు ఈ వాతావరణాలకు నదులకు కానీ అంచనా వేస్తారు. సో ఇంకా మీకు ఐఐటి గాంధీనగర్ ఇచ్చిన సర్వే, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది, ఇవన్నీ మీరు చూసుకుంటారు. ఇదే సందర్భంలో ఇక్కడ కొన్ని యాక్ట్స్ ఉన్నాయమ్మా. ఈ యాక్ట్స్ ఏంటంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956, 1956లో ఏవైతే మనకు అంతర్రాష్ట్రాల నదులు, మనకు ఉండేటువంటి నదుల గురించి వివాదాలు ఏర్పడితే పరిష్కరించడానికి ఒక చట్టం ఉంది. అది 1956 యాక్ట్. ఇది బ్రీఫ్గా మీరు చెక్ చేసుకోండి. అలాగనే మనకు ఈ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏ ఆర్టికల్లో ప్రస్తావించారని మనకు ఇండియన్ పాలిటీలో రావచ్చు. ఆర్టికల్ 262 అనేటువంటిది మనకు వస్తుంది. ఈ ఆర్టికల్ 262 కూడా చూడండమ్మా. సో అలాగనే మనకి ఈ కావేరీ రివర్ గురించి వచ్చింది కాబట్టి అన్ని నదులు చదువుకోవాలి మీరు. ఇప్పుడు కావేరీ గురించి మాట్లాడుతున్నా. ఈ కావేరీ అనేది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే కర్ణాటక, తమిళనాడు. సో ఇది కర్ణాటక, తమిళనాడు మధ్య ప్రవహిస్తుంది. సో మరి దానికి ఉండే ఉపనదులు ఏంటి? ట్రిబ్యూటరీస్ అంటే కబినీ నది, భవానీ, హేమావతి. సో ఈ 3 వచ్చి ఈ యొక్క కావేరీ నదికి ట్రిబ్యూటరీస్, ఉపనదులు అంటాం. ఇవి కలిస్తే దీనిలో కలుస్తాయి. మరి ఎక్కడ పుడుతుందంటే ఇది మామూలుగా ఇది వెస్ట్రన్ ఘాట్స్లో పుడుతుంది, మేజర్ రివర్ సోర్స్ ఉంటుంది. అలాగనే మనం ప్రపోజల్ ఉండేటువంటి లింక్ ఏంటంటే గోదావరి కావేరీ లింక్. అంటే ఇప్పుడే నదుల్ని అనుసంధానం చెప్పాను, కలిపేయడం. సో కాబట్టి ఇది ఒక ప్రపోజల్ లింక్ అంటే గోదావరిని కావేరిని కలపాలనే ప్రపోజల్ ఉంది. సో మరి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ వాటర్ అనేటిది ఎక్కడ ఉంటుంది? స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా అని అడిగినప్పుడు స్టేట్ లిస్ట్లో NT70 ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్కి ఇది చేసుకోండి. అలాగనే మ్యాప్ పాయింట్, ఈ కావేరీ నది యొక్క పుట్టికెక్కడ, దానికి ఉండే ట్రిబ్యూటరీస్, ఇలాంటి మ్యాచ్ చేయడం ఎగ్జామినేషన్లో చూసుకోండి. అలాగనే ఏ ఆర్టికల్ అంటే ఇది వాటర్ డిస్ప్యూట్స్ గురించి, నదీ వివాదాల గురించి ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుందంటే ఆర్టికల్ 262 ప్రస్తావిస్తుంది. ఇది చెక్ చేసుకోండి. మరి దాని తర్వాత మనకు అనేక అంశాలు చాలా ఉంటే ఇక్కడ మనకు ఇంకొక అంశం కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఇంకొక అంశం ఏంటంటే
ఈ ప్రాపర్టీ రైట్స్ ఏమవుతున్నాయో అంటే మనం ఆస్తులు ఉంటాయి, వీటికి సంబంధించి ఈ వివాదాలు ఏర్పడుతుంటాయి ఇప్పుడు కూడా డిస్ప్యూట్స్. దీనికి సంబంధించి వార్తల్లో ఒకటి వచ్చిందమ్మా 6th ఐటమ్, గుజరాత్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ బిల్ 2006. ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. సార్ ప్రాపర్టీ రైట్స్ ఉంటే ఎస్, రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ అంటే నీ ఆస్తుని ఇంకోటి బదిలీ చేసావు ఏంటి, అక్కడ ఎక్కడొచ్చిందంటే ఈ గుజరాత్లో వచ్చినటువంటి అంశం ఆధారంగా ఈరోజు మనం చదవాల్సి వచ్చింది. కోరేడ్ ఏంటంటే లా టు కంట్రోల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఇన్ మనకు సెన్సిటివ్ ఏరియాస్, ఏవైతే సున్నితమైన ప్రాంతాలు ఉంటాయో ఆ సున్నితమైన ప్రాంతాల్లో ఒక ల్యాండ్ని వేరేవాడు అమ్మేస్తున్నాడు, ఎందుకు అమ్ముతున్నాడు? మామూలుగా అమ్ముకుంటాం ఎవడైనా ఆస్తి ఒక్కని, కానీ భయపడుతూ బెదిరిస్తూ అమ్మేస్తున్నాడా? ఇది సున్నితమైన ప్రాంతంలో ఒక సమస్య కూర్చుంది. అందువల్ల గుజరాత్ది ఈరోజు మనకు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఈ వార్తల్లోకి ఎందుకు ఉందంటే గుజరాత్ ఇంట్రడ్యూస్డ్ అమెండ్మెంట్ టు రెగ్యులేట్ ప్రాపర్టీ సేల్స్, ఏదైతే నీ ఆస్తులు ఉన్నాయో దాన్ని అమ్మేదాని గురించి దానికి సంబంధించి రెగ్యులేట్ చేసిన అమెండ్మెంట్ సవరణ చేసింది. ఏంటంటే ఇక్కడ గుజరాత్ ఈ చట్టం పేరు ఏంటంటే గుజరాత్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ అంటే కదిలించడానికి మామూలుగా చరాస్తులు అంటాం, స్థిరాస్తులు అంటే మన భూములు కానీ వ్యవసాయం కానీ ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ ఇలాంటివి. ఇమూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ వేరే వాళ్ళకి బదిలీ చేయాలంటే వేరే వాళ్ళకి అమ్మాలంటే ఆ ట్రాన్స్ఫర్ని ప్రోహిబిట్ చేస్తూ గుజరాత్ వచ్చింది. ప్రొవిజన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ ఫ్రమ్ ఎవిక్షన్ ఫ్రమ్ ప్రెమిసెస్ ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్, ఏదైతే డిస్టర్బ్డ్ ఏరియా ఉన్నాయో గుజరాత్లో, ఆ గుజరాత్లో ఉండే సూరత్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి మనకు ఈ ప్లేసులు ఏమవుతుంది సున్నిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి ఆ డిస్టర్బ్డ్ ఏరియాల నుంచి ఎవరైతే టెనెంట్స్ అద్దెకున్నారో ఓనర్స్ ఉన్నారో వాళ్ళు భయపడి అమ్మేసి వెళ్ళిపోతున్నారన్నమాట. అలా వెళ్లకుండా నిరోధించడానికే వాళ్ళకి భద్రత కల్పిస్తూ చేసినటువంటి ఒక సవరణ చట్టం. కాబట్టి దీని గురించి మనము మాట్లాడాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ గవర్నమెంట్ లేటెస్ట్ చట్టాలు కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చక్కగా చూసుకోండి. ఇలాంటివి అంశాలు వాడు అడుగుతాడు. సో దాంట్లో ముఖ్యంగా మనకు స్పెసిఫైడ్ ఏరియాస్ అని ఇచ్చాడు, ఎవరి అథారిటీ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చాము. సో ఇలాంటివి చూసుకోండి. ఇక్కడ ముఖ్యంగా సూమోట్ అంటే తెలుసు మీకు, యాక్షన్ టేకన్ ఆన్ ఇట్స్ ఓన్, తనంతట తానుగా కోర్టు కానీ తీసుకుంటుందని సూమోట్ అంటారు. సో అలాగని మనకు ఏది కూడా ఏంటంటే ఇన్వాలంటరీ ట్రాన్స్ఫర్ అంటే ఫోర్స్డ్ సేల్, బలవంతంగా అమ్మేయడాన్ని వాడు స్వచ్ఛందంగా చేయలేదు కాబట్టి ఇన్వాలంటరీ సేల్ అంటారు. సో ఇక్కడ మనకు ఈ గుజరాత్ డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ 1991లో ఉంటే ఈరోజు మనకు కొన్ని అంశాలు రైట్ టు ప్రాపర్టీ అంటే నువ్వు ఆస్తి ఉంటే దాన్ని కలిగి ఉండే హక్కు ఆర్టికల్ 300A చెప్పింది నీకు. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి, ఇలా చూసుకోండి. ఇక్కడ మన ఆర్టికల్ 3 ఏం చెప్పిందంటే ఇది అసలు 1978లో మనకు భారత రాజ్యాంగంలోకి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇన్కార్పొరేట్, అంతకుముందు లేదు ఇది. సో కాబట్టి 1978లో ఏదైతే మనం ఆర్టికల్ 300A అంటున్నామో ఇది ఇన్సర్ట్ చేయబడింది. ఎన్నో రాజ్యాంగ సవరణ 44వ అమెండ్మెంట్ ఏ ఇయర్లో 1978లో. ఇది ఎందుకు? ఇట్ డౌన్ గ్రేడ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ఏ ఫండమెంటల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రైట్. అప్పటి వరకు ప్రాథమిక హక్కు ఉంటే ప్రాథమిక హక్కు కాదు, ఫండమెంటల్ రైట్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది లీగల్ రైట్ మాత్రమే. దానికి ఉండేటువంటి హక్కు యొక్క ప్రమాణాన్ని కొంచెం తగ్గించింది. అలా అమెండ్మెంట్ జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు నా రైట్ ఉందంటాము, అక్కడ ఏదైనా పబ్లిక్ సంబంధించినటువంటి ఒక రోడ్డు వేయాలి, ఒక ప్రాజెక్ట్ కట్టాలి, నీ ఫండమెంటల్ రైట్ ఇంకో ప్రాథమిక ఏం మాట్లాడలేం. సో అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే దానికి నీ గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల లోబడి నీ కాంపెన్సేషన్ స్వాధీనపరుచుకొని ప్రజా యొక్క ప్రయోజనం కోసం వాడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం చేసినప్పటికీ దీనివల్ల మనకు ఫండమెంటల్ రైట్ నుంచి మామూలు కాన్స్టిట్యూషనల్ రైట్గా ఈ యొక్క ప్రాపర్టీ రైట్ మారిపోవడం జరిగింది. అందువల్ల ఎగ్జామినేషన్లో వెదర్ ఇట్ ఇస్ ఫండమెంటల్ రైట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఎస్ కాన్స్టిట్యూషన్ నీకు అది లీగల్ రైట్ అవుతుంది కానీ ఫండమెంటల్ రైట్ కాదు. ఎందువల్ల కాకుండా పోయిందంటే 1978లో జరిగినటువంటి ఈ అమెండ్మెంట్ వల్ల. అదేవిధంగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఏం చేస్తుందంటే ఈ రాజ్యాంగ సవరణ ఈ ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది. ఏం అధికారం అంటే అక్వైర్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పసెస్ ప్రొవైడెడ్ ఫాలోస్ ప్రాపర్ లీగల్ ప్రొసీజర్స్. సక్రమైనటువంటి ఏ పద్ధతులు అయితే ఉంటాయో ఈ చట్టపరమైన పరిమితి లోబడి ప్రభుత్వాలు అవసరమైతే ప్రజల యొక్క ఆస్తుని తీసుకోవడానికి నీకు ప్రజా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి దానివల్ల 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆ ఫండమెంటల్ రైట్ స్థాయి నుంచి ఈ ప్రాపర్టీ అంటే చేసింది. కాబట్టి ఈ ఆర్టికల్ 300Aని చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా చదువుకోవాలి ఎగ్జామినేషన్లో, ఈ విధంగా మీకు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చే కాడికి మరి ఇటీవల వార్తల్లోకి ఈరోజు వచ్చిన వాటిల్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్. మీరు చూస్తుంటారు పేపర్లో కూడా. ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్ అంత ముందు ఉండింది, 2019లో ఉందమ్మా మనకు ఆల్రెడీ.
సో కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఉండేటువంటి ప్రొవిజన్స్ని 2019లో ఉండే చట్టంలో కొన్ని మోడిఫై చేస్తూ అమెండ్మెంట్ చేశారు కాబట్టి, సవరణలు చేశారు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది లోక్సభలో మనం మార్చి 13th పెట్టారు. అంటే వాళ్ళ రైట్స్ గురించి, హక్కు సంక్షేమం గురించి. ట్రాన్స్జెండర్స్ అంటే మీకు తెలుసు. సో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్, హక్కుల గురించి, వెల్ఫేర్ సంక్షేమం గురించి మార్చి 13 రాజ్యసభ కూడా మనం వెన్స్డే ఆమోదించడం జరిగింది. సో అందువల్ల దీని గురించి మనం ఎగ్జామినేషన్లో మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఈ కోర్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ చేంజెస్ డెఫినేషన్ అండ్ రూల్స్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఎవరైతే ట్రాన్స్జెండర్ పిలుస్తున్నామో వాళ్ళకు ఉండే డెఫినేషన్ మార్చేసింది, ఆ యొక్క దానికి సంబంధించిన నియమావళిని మార్చింది. ఎందుకలో వార్తలోకి వచ్చింది అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్స్ ఉన్నాయమ్మా. అన్ని రాష్ట్రాల్లో ఈ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి సంక్షేమ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ బిల్లు ద్వారా ఏమొచ్చిందంటే మనకు అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ, పరిపాలన సంబంధించిన స్పష్టత వచ్చింది. అలాగే ఎన్ష్యూర్ దేర్ రైట్స్ అంటే వాళ్ళకి ఈ యొక్క హక్కులకు సంబంధించి హామీనిచ్చింది, ప్లస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే గౌరవం ఇంపార్టెంట్. మనం రకరకాలైనటువంటి పదజాలాలు మనము వాడుతున్నాం. ఇలాంటి పదజాలాలు వాడకూడదు, వాళ్ళ గౌరవానికి భంగము, అందరిలాగానే సమానమైన హక్కు ట్రాన్స్జెండర్స్కి ఉంది అనేటువంటి అమెండ్మెంట్ ద్వారా ఈరోజు మనకు ఇది వచ్చింది. సో ఈరోజు మీకు ఒరిజినల్ యాక్ట్ 2019లో ఉంటే ఎందుకు మార్పులు చేయడమో జరిగిందో మీకు ఆల్రెడీ అర్థమైంది. ఈరోజు పనిష్మెంట్ చూస్తూ ఉంటే ఈరోజు మనకు అనేకమైనటువంటి కఠినమైన శిక్షలు కూడా ఎవరైనా వాళ్ళకి కించపరిచేటట్టుగా చూస్తే, వాళ్ళ మీద దాడి చేస్తే, ఇలాంటి ఇబ్బందులు కలిస్తే ఇంత ముందు ఉండేటువంటి చట్టానికి పదును పెడుతూ ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకమైన హక్కుల గురించి వాళ్ళు పోరాడిన దానికి ఈరోజు ప్రతిఫలంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వాళ్ళు ఎవరు గుర్తించాలి అనేది ఇప్పుడు ఉండేటువంటి అంశాల్లోకి అది వాళ్ళు మెడికల్గా గుర్తిస్తామా, లేదంటే సమాజ పరంగా గుర్తిస్తామా, కల్చర్ పరంగా గుర్తిస్తామంటే ఎస్ మెడికల్గా మనం ఉండేటువంటి దానికి ఇక్కడ దీనికి ఐడెంటిటీ అంటే మెడికల్ బోర్డు కావాలి. కాబట్టి సమాజంలో మనం రకరకాల పదాలు వాడుతుంటాం, ఆ పదాలు మాట్లాడడం తప్పది. సో అలాంటి పదాలు వాడకుండా ఈ ట్రాన్స్జెండర్ గుర్తించడం కోసంగా వచ్చింది. ఇదే సమయంలో మీకు ఒక ఎగ్జామినేషన్లో ఒకటి ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 చూసుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019, అదేవిధంగా నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ మీకు ఇండియన్ పాలిటీలో వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఇది మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ కేసు మనకు. ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్కి అలాగని ఏదైనా ఒక దానికి వచ్చిన కేసులు చూసుకోండి, అలాంటి చాలా ఇంపార్టెంట్, దాని గురించి పూర్తిగా చదువుకోండి. ఇక్కడ నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కేసు వచ్చింది. ఈ సందర్భంలో మనం ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కేసు గురించి ప్రస్తావిస్తున్నా, ఎప్పటిలాగానే కరెంట్ అఫైర్స్లో రిలేట్ చేస్తూ వెళ్తున్నా. అసలు నల్సా అంటే ఏంటి అంటే NA అంటే నేషనల్, L అంటే లీగల్, S అంటే సర్వీసెస్, A అంటే అథారిటీ. సో నల్సా NALSA నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. జాతీయ స్థాయిలో ఉండేటువంటి న్యాయ సంబంధమైనటువంటి సేవలు ఏమందిస్తాయో దాని ప్రాధికార సంస్థనే నల్సా అనే పేరుతో పిలుస్తారు. ఈ నల్సాకి ప్లస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి, భారత కేంద్ర ప్రభుత్వానికి జరిగినటువంటి కేసు ఈ సందర్భంలో ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ అపెక్స్ కోర్టు సర్వోత్తమైనటువంటి న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది లీగల్లీ రికగ్నైజ్డ్ ఈ థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ డిస్కస్డ్ జెండర్ ఐడెంటిటీ ఎట్ లెంగ్త్. అంటే మొట్టమొదటిసారి ఎందుకు ఇది మాట్లాడాలంటే అప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ అంటే పట్టించుకునేవాళ్ళు కాదు, మేల్ ఆర్ ఫిమేల్ మాట్లాడేవాళ్ళు. మరి వాట్ అబౌట్ ట్రాన్స్జెండర్ థర్డ్ పర్సన్స్? మనం ఫస్ట్ పర్సన్ చెప్తున్నాం, సెకండ్ పర్సన్ అంటున్నాం, మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? సో ఇది ఆ రోజు ఉండే దాంట్లో అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలకి ఈ నల్సాకి జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా లెంగ్తీగా డిస్కస్ చేసి జెండర్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఏ రకంగా లైంగిక గుర్తింపు అనే ఉద్దేశం చేసి ఈ కోర్టు లీగల్గా రికగ్నైజ్ చేసింది. చట్టపరంగా ట్రాన్స్జెండర్స్ని, థర్డ్ జెండర్ని గుర్తించడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ కోర్ట్. ఈ కోర్టు రికగ్నైజ్ థర్డ్ జెండర్ పర్సన్స్ వర్ ఎంటైటిల్డ్ టు ఫండమెంటల్ రైట్స్. నీ ప్రాథమిక హక్కులు నీకు ఉన్నాయంటే మేల్ చెప్తున్నాం, ఫిమేల్ చెప్తున్నాం. వాట్ అబౌట్ ద ట్రాన్స్జెండర్స్ అంటే నీకు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేది వీళ్ళకి ఇవ్వాలంటే ఇలాంటి లీగల్ టెర్మినాలజీ ఉంటుంది. మొట్టమొదటిసారిగా లెంగ్తీగా డిస్కస్ చేసి ఈ థర్డ్ జెండర్ పర్సన్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చట్టపరంగా ఈ రాజ్యాంగ ప్రకారంగా కావచ్చు, ఇంటర్నేషనల్ లాస్ అంతర్జాతీయ న్యాయ సంబంధం ప్రకారం కావచ్చు, వాళ్ళు కూడా చట్టపరంగా ఇలాంటివి అందరిలాగానే ప్రాథమికమైన హక్కులు, ఫండమెంటల్ రైట్స్ పొందడానికి అవకాశం చెప్పిన కేసు పేరు నల్సా వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటే మీకు అర్థమైంది. మొట్టమొదటిసారిగా చట్టపరంగా ఇప్పుడు చెప్పిన ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్పి లెంగ్తీగా డిస్కస్ చేసినటువంటి కేసు ఇది. సో అలాగనే మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 21 చెప్తుంటే డిగ్నిటీ అండ్ ప్రైవసీ గురించి మాట్లాడుతుంది. అలాగనే ఇక్కడ మనకు ఇంతకుముందు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది అలౌ చేశారు. ఈ రోజు ఏంటంటే మెడికల్ వెరిఫికేషన్ ప్రకారం మాత్రమే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు ఈ కేసు ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. సో మనం దాని తర్వాత ఐటంగా చూస్తే మనకు ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ కూడా వచ్చిందమ్మా. చాలా బిల్స్ వస్తున్నాయి ఎగ్జామినేషన్, మీకు బాగా ఎప్పుడు ఇలాంటి చూసుకోండి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ కొత్తగా వచ్చిన బిల్స్ కానీ యాక్ట్స్ కానీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ 2026 రావడం జరిగింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ అంటే ఈ విదేశీ సంస్థల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ భారతదేశం నుండే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ మతపరం కావచ్చు ఇంకోటి కావచ్చు ఎన్జిఓస్కి ముఖ్యంగా డబ్బులు ఫ్లో అవుతున్నాయి. ఈ డబ్బులు ఫ్లో అవుతుంది ఏంటి సార్ పోవడం అంటే ఎస్ ఇది ఒక్కోసారి భారతదేశ సమగ్రతకు సార్వభౌమాధికారం కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ భద్రత మనం చూస్తున్నాం. సో అందువల్ల గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు తనకుండే చట్టాలని సమీక్షించుకుంటూ రివ్యూ చేస్తూ పదును పెడుతుంది. దాంట్లో భాగంగా దీని వచ్చింది. ఇక్కడ మనకు కోర్ ఏంటంటే లా టు రెగ్యులేట్ ఫారిన్ ఫండింగ్ టు ఎన్జిఓస్ ఇండియా. భారతదేశంలో మనకు ప్రభుత్వేతర సంస్థలు ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏవైతే నడుస్తున్నాయో వాటికి విదేశాల నుంచి ఫారిన్ ఫండింగ్ వస్తుంది. ఈ ఫండింగ్ని రెగ్యులేట్ చేస్తూ నియంత్రించే ఉద్దేశంతో ఇది ఐడియా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి రూల్స్ని మరింత కఠినతరం చేయాలి, టైటిన్ చేయాలని ఆలోచిస్తుంది. అందుకోసం దీని గురించి ఈ ఒరిజినల్ యాక్ట్ అనేటువంటి ఎఫ్సిఆర్ఏ 2010 చదవండి. అలాగనే మనకు ఉండేటువంటి లిమిట్ ఏముంది ఇలాంటి విషయాల్ని మీరు చూసుకొని దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏ డిపార్ట్మెంట్ మినిస్టర్ అంటే మినిస్టర్ ఎంహెచ్ఏ అంటామో ఇది చెక్ చేసుకోండి. కాబట్టి ఎఫ్సిఆర్ఏ ఈ మనకు ఉండేటువంటి దాన్ని ఈ 20 కానీ 26లో వచ్చిన అమెండ్మెంట్స్ ఇవన్నీ చూసుకొని ఇక్కడ మీరు చూసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చే కాడికి సుప్రీంకోర్టు ఆన్ వందే మాత్రం. ఈ మళ్ళీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఎంహెచ్ఏ సర్క్యులర్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ హోమ్ మినిస్ట్రీ ఉందో అది ఇచ్చిన సర్క్యులర్ గురించి సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళడం జరిగింది. దాంట్లో ఈ వందే మాత్రం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనందరం కూడా ఒకటి దేశం మీద గౌరవం అందరికీ ఉంటుంది. కొన్ని సందర్భంలో చట్టము న్యాయం ఇవన్నీ చాలా లెంగ్తీ ప్రాసెస్. మరి ఇలాంటివి మనం అవగాహన పెంచుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వందే మాత్రం ఇస్ నాట్ కంపల్సరీ. ఇక్కడ నేషనల్ ఆంతం వేరే నేషనల్ సాంగ్ వేరే, గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్ మీరు. నేషనల్ సాంగ్ నేషనల్ ఆంతం. నేషనల్ ఆంతం అనేది కాన్స్టిట్యూషనల్గా గుర్తించబడింది, గుర్తుపెట్టుకోండి. ఇది దీన్ని ఇచ్చాం నేషనల్ సాంగ్గా, కానీ జాతీయ గీతం వేరే ఇది వేరే. సో కాబట్టి ఈ వందే మాత్రం అనేది కంపల్సరీ చేసి సర్క్యులర్ వచ్చింది కాబట్టి దాని గురించి కొంతమంది రాష్ట్రాలు వెళ్ళడం. సో అలాంటి పరిస్థితుల్లో ఇది కంపల్సరీ కాదు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే దీని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వీటికంతా కోడ్ ఉంటుంది. ఆ ప్రకారం అందరం గౌరవించాల్సిందే. ఎలాంటి ఇంతకుముందు డిస్కస్ చేసాం, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. మరి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇక్కడ ఈ ఎంహెచ్ఏకి ఇచ్చినటువంటి అడ్వైజరీ ఏమవుతుందో దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి రిక్వెస్ట్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ఐటమ్ గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఈ కేసు అనేది ప్రీమెచ్యూర్ ఉంది అంటే నీకు ఏదైనా జరిగితారా, జరగకముందు వస్తే ప్రీమెచ్యూర్ అంటామో అలా కొట్టేసడం జరిగింది. ఈ సర్క్యులర్ అడ్వైజరీ నాట్ మ్యాండేటరీ, మీ సలహా ఇచ్చింది, కంపల్సరీకి మ్యాండేటరీ తేడా ఉంది, ఈ సమయంలో మీరు రావడం కరెక్ట్ కాదు అని కొట్టేస్తూ సందర్భంగా డిస్కషన్ వచ్చింది. మరి నేషనల్ సాంగ్ అంటే వందే మాత్రం, ఇది మ్యాండేటరీ అంటే కంపల్సరీ, ఇలాంటి పదాలు చూసి కంపల్సరీ కాదంట. సో అడ్వైజరీ. సో అలాగే మనకు ఇక్కడ మన పదాలు చూసినాయి. ఇక మనకి ఇంకేమొచ్చేది దీంట్లో ఇక్కడ రైట్ అంటే రైట్ టు రిమైన్ సైలెంట్ అంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండడం కూడా నీకుండే హక్కే. నిశ్శబ్దంగా మాట్లాడమే హక్కు కాదు, మాట్లాడబోవడం కూడా నీ హక్కే. సో కాబట్టి ఇది కూడా మనం చెక్ చేసుకోండి. సో ఇక్కడ అదే సమయంలో ఒక నేషనల్ సాంగ్ అంటే నేషనల్ మంత్రం ఏంటి, దీన్ని ఎవరు రాశారు, దాన్ని ఎవరు రాశారు, అలాగే వాటికి ఉండేటువంటి కోడ్ ఏంటి, గౌరవం ఏంటి, ఎన్ని సెకండ్లు కంప్లీట్ చేయాలి, ఇలాంటి అంశాలు ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. అలాగనే ఇక్కడ ఆర్టికల్ 19 అప్లికేషన్ గురించి చేస్తుంది. ఇలాంటి అంశాలు మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే మొట్టమొదటికి ఇక్కడ ఏంటి డిబేట్ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అంటే ఒక డిబేట్ జరిగినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైతే ఉన్నట్టు డెమోక్రసీ డిసెంట్ డిబేట్. ప్రజాస్వామ్యం అంటే ఏంటి,
నీకుండేటువంటి దాన్ని నీకు అసంతృప్తిని వెళ్ళగకుండా వీటి మధ్య తేడాని దాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో నీకుండేటువంటి దాన్ని నీ ఆందోళనని వెలుబుచ్చేటువంటి హక్కు నీకుంది. సో కాబట్టి ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి సన్న గీత కూడా ఉంది, దాన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల మన డిబేట్ జరుగుతోంది, చర్చ జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో, జాతీయ మనకు ప్రపంచ స్థాయిలో ఈరోజు ప్రొటెస్ట్ ఆందోళన సర్వసాధారణ అయిపోయినాయి. ఈ ఆందోళన ప్రజాస్వామ్యబద్ధమా కాదా? సో ఏది ప్రజాస్వామ్యబద్ధమో, ఏది డెమోక్రటిక్, ఏది నాన్ డెమోక్రటిక్ జరుగుతోంది, దీని గురించి ఇంతకుముందే చట్టాలు ఏముంది ఈ చెక్ చేసుకుంటూ కేశవానంద భారతి కేసు 1973 ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్లో మీకు మళ్ళీ వచ్చేట క్వశ్చన్. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, పార్టీలో కావచ్చు. సో కేశవానంద భారతి కేసుని 1973 ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. సో ఏ అంశాలు ఎలాంటివి, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అన్నీ తెలుస్తుంది మీకు. సో కాబట్టి డిసెంట్ అంటే డిసగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్, నీ ప్రభుత్వంతో ఏకీభవించవచ్చు. సో అలాంటి డిసెంట్ అంటాం. సెడిషన్ అంటే యాంటీ గవర్నమెంట్ యాక్ట్స్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం. ఫెడరలిజం అంటే పవర్ షేరింగ్, పంచుకోవడం. ఇలాంటి టెర్మినాలజీకి అర్థాలు తెలుసుకోండి. మరి మనకు దీంతో మనకు ఆర్టికల్ 19లో ఉండేటువంటి రైట్స్ ఏంటో ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ ఇంకొకటి సంబంధించి ఒక అంశం కలుస్తుందమ్మా. 11th ఐటమ్ WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏమవుతుందో దానికి సంబంధించి MC14 పేరుతో మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అంటాం. MC కాన్ఫరెన్స్ 14వ సదస్సు జరిగింది. దాని గురించి ఈ గ్రేడ్ లెవెల్లో మనకు గ్లోబల్ లెవెల్లో ఉండేటువంటి ట్రేడ్ మీటింగ్, అంటే వ్యాపారాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరగడం, దాని మీద రూల్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఇలాంటివి సంబంధించి మన మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనే పేరుతో పిలుస్తారు. WTO ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో MC14 జరిగింది. దీని గురించి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇంతకుముందు అనేక అంశాలు దీని గురించి మాట్లాడాం. ఎక్కడ జరిగింది అనేది మనం చూస్తే యువాండోలో జరిగింది. ఈ WTO ఎస్టాబ్లిష్ ఎప్పుడు ఏంటంటే 1995లో. మరి ఈ కామర్స్ మోరటోరియం అంటే మనకు ఉండేటువంటి 1998 వీటికి సంబంధించి మీరు చెక్ చేసుకోండి. ఇలాగనే మనకు ఈ బౌండ్ రేట్ అనేటువంటి పదం కనిపించవచ్చు అమ్మ ఎగ్జామినేషన్లో. బౌండ్ రేట్ అంటే ఏంటి అంటే లీగల్లీ కమిటెడ్ కస్టమ్స్ డ్యూటీ రేట్, అంటే చట్టపరంగా ఈ మనకు ఉండేటువంటి ఒక కస్టమ్స్ డ్యూటీ రేట్నే మనం ఏమంటున్నామంటే బౌండ్ రేట్ అంటున్నాం. అంటే మ్యాక్సిమం టారిఫ్ లిమిట్ ఇష్టంగా వేయడానికి కుదరదు, ఇది నాకు ఉంది కదా అనేసి ఎంతవరకు ఇచ్చు. ఏ WTO మెంబర్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీ అగ్రీస్ టు ఇంపోజ్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్కి సంబంధించి నేను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నా మీద ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక నియమావళి ప్రకారము ఎంత టారిఫ్ ఇంపోర్ట్ చేసుకుంటూ విధించవచ్చు అనేటువంటి దాన్ని ఇంతకంటే వేయడానికి లేదన్నమాట. ఈ మ్యాక్సిమం దాన్ని బౌండ్ రేట్ అంటారు. సో బౌండ్ రేట్ అర్థమైంది కదా. ఉదాహరణకి ఒక కంట్రీ నుంచి మన భారతదేశానికి నేను ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, మన దగ్గర లేదని. దాంట్లో వేరే వాడు మనం తెచ్చుకున్నప్పుడు టారిఫ్ వేస్తాడు పైన. ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రంప్ ఒక టారిఫ్లని. ఈ టారిఫ్ వేయడానికి ఇష్టంగా వేసేయడానికి ఉంటుందా? ఉండదు. దానికి ఒక లిమిట్ ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది. దాంట్లో మ్యాక్సిమం లిమిట్ని ఎంత ఇచ్చు లీగల్గా, చట్టపరంగా. సో ప్రపంచం కూడా మన చట్టాలు ఉంటాయి. సో ఇలాంటి దాన్ని మనము బౌండ్ రేట్ అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే ఆ కంట్రీ ఒప్పుకున్న దాన్ని వేయాలి, అన్ని దేశాలు ఒప్పుకుంటే ఇంత ఇచ్చు అనేసి. సో ఇలాంటి ఇది. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే యాక్ట్స్ యాజ్ సీలింగ్, అంటే ఒక సీలింగ్ లాగా, ఇంతకంటే పరిమితి ఇవ్వకూడదనేసి. అలాగనే ప్రొవైడ్ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రివెంటింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఆర్బిటరీ రేజింగ్ టార్గెట్స్, ఇష్టంగా నేను పనులు వేస్తానంటే మనం చూస్తున్నాం ప్రపంచంలో అమెరికా బెదిరింపులు ఇలాంటి జరగకుండా. ఎన్ష్యూర్స్ ప్రిడిక్టబుల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కండిషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మనకు ఉండేటువంటి ఈ వాణిజ్యమైనటువంటి షరతులు ఉన్నాయో వాటిని సంబంధించి ఊహించుకోవడానికి, హామీ ఇచ్చడానికి ఇది పనికొస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఉండేటువంటి దీంట్లో ముఖ్యంగా SDT అనే పేరు కనిపిస్తుందమ్మా. SDT అంటే ఏంటంటే స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. అందరినీ ఒకేలా చూస్తావా? డెవలప్డ్ కంట్రీస్ని, డెవలపింగ్ కంట్రీస్ని, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. అభివృద్ధి చెందకుండా ఉండే దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందేసిన దేశాలు ఉన్నాయి. మరి అందరినీ ఒకటి కాదు. కాబట్టి స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ని SDT అంటారు. ఏమంటారు? SDT. సో కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ డెవలపింగ్ నేషన్స్. సో ఏవైతే మనకు అభివృద్ధి చెందుతున్న దేశాలో వాళ్ళు ప్రత్యేకంగా చూడాలి. అందువల్ల ఏమవుతుందంటే ఇట్ అలౌస్ డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్, ఏవైతే మనకు అభివృద్ధి చెందుతున్నాయో
ఏవైతే తక్కువ అభివృద్ధి చెందాయో అలాంటి వాటిని లాంగర్ టైం ఫ్రేమ్స్, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు తెచ్చుకున్నావు నువ్వు వెంటనే కట్టగలుగుతావా? కట్టలేవు, నువ్వు పేద దేశానివి, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు. సో అలాంటి వాటికి ఇక్కడ లాంగర్ టైం ఫ్రేమ్స్ ఇస్తుంది. ఫ్లెక్సిబుల్ కమిట్మెంట్స్, ఇప్పుడు నీకు గట్టిగా నువ్వు అడగలే కదా, ఇప్పుడు బాగా ఉండేవాళ్ళు ఉంటాయి, లేనివాడు ఉంటాడు. సో అలాంటి దేశాలు అన్నమాట. సో కాబట్టి ఫ్లెక్సిబుల్ కమిట్మెంట్, స్పెషలైజ్ టు ఇంప్లిమెంట్ WTO అగ్రిమెంట్స్, ఏవైతే ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని అగ్రిమెంట్స్ని అది ఇంప్లిమెంట్ చేయడంలో ప్రత్యేకమైన హక్కుల్ని ఈ డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందకుండా ఉండే దేశాలకి ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తుంది. ముఖ్యంగా ఇది ఏం అక్నాలెడ్జ్ చేస్తుందంటే వాటికి ఉండే యూనిక్ ఎకనామిక్ ఛాలెంజెస్, ప్రత్యేకమైన ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటాయి డెవలపింగ్ కంట్రీస్ కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో అలాంటి వాటిని గుర్తించి మనం ఎప్పుడు సానుభూతితో చూడాలి దేశాన్ని. సో అలాంటి గుర్తించడానికి ఇప్పుడు మనము ఇలాంటి ఐటమ్ని SDT అనే పేరుతో పిలుస్తున్నాం. SDT అంటే స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్, అన్నిటిని ఒకేలా చూడకూడదు. ఇంకా లాస్ట్ ఐటమ్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ చెన్నై బీచెస్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ప్రత్యేకమైన వీడియో చేశాను, యూట్యూబ్లో చూడండి, డాక్టర్ గిండి సైన్స్ అకాడమీలో. అయినా వచ్చింది కాబట్టి ఓ 2 విషయాలు మాట్లాడలేస్తున్నా. మైక్రో ప్లాస్టిక్స్ ఫౌండ్ ఇన్ చెన్నై బీచెస్ అఫెక్టింగ్ మెరైన్ లైఫ్. మెరైన్ లైఫ్ సముద్రంలో ఉండేటువంటి జీవజాలానికి ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏమవుతున్నాయో, సూక్ష్మమైనటువంటి కంటికి కనబడకుండేటువంటి <5 mm ఉండేటువంటి ఈ ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయో ఇవి ప్రమాదంగా ఉన్నాయి కాబట్టి వార్తల్లోకి వచ్చింది. కాబట్టి న్యూ స్టడీ హైలైటెడ్ పొల్యూషన్ రిస్క్. ఈ పొల్యూషన్ తీసుకెళ్తున్నాం, ఈ మొత్తం నదులన్నీ సముద్రం వదిలేస్తున్నాం, ఫ్యాక్టరీ నదుల్లోకి వెళ్తే నదులు చెత్త అంతది సముద్రం చేరిపోతున్నాయి, అవి తిన్నటువంటి జీవజాలం అంతరించిపోతుంది. అందుకు ఇలాగ విధంగా చూడండి, ప్లాస్టిక్ కవర్లు చూడండి ఎట్లున్నాయో, ఈ టర్టిల్ వెళ్తుంది తింటుంది, దాని పరిస్థితి ఏంటి? ఏమో సార్ ఒక టర్టిల్ అనుకోవచ్చు, ప్రపంచంలో కొంతకాలానికి మొత్తం టోటల్గా ఎగిరిపోతుందమ్మా. సో ఈ మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి? <5 mm సైజ్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. సో కాబట్టి దీంట్లో ముఖ్యంగా డామినెంట్ టైప్ ఏంటంటే నైలాన్ ఫైబర్స్ అంటాము. సో ఈరోజు ఇది మనకు <1000 మిల్లీమైక్రాన్స్ నైలాన్ ఫైబర్స్ వలలేస్తున్నాం దాంట్లోకి, ఈ కంటికి కనపడంలా అవి తినేస్తున్నాయి, వాడికి వెళ్ళిపోతున్నాయి. సో ఆ విధంగా ఒక సైకిల్లోకి వెళ్ళి ఈ అందరికీ ప్రవేశించి ప్రాబ్లం అయిపోయింది. మైక్రో ప్లాస్టిక్స్ అంటే మనం చెప్పినట్టుగా <5 mm ఉండేటువంటి స్మాల్ ప్లాస్టిక్ పార్టికల్స్, కంటికి కనబడకుండా ఉండేటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ప్లాస్టిక్ ముక్కల్ని మైక్రో ప్లాస్టిక్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇదే సందర్భంలో బెంతిక్ జోన్ అంటాం, బాటమ్ ఆఫ్ వాటర్ బాడీ అంటే సముద్రాలు ఉంటే అడుగు భాగంలో ఉండేటువంటి అట్టడుగు ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బెంతిక్ జోన్ అని పిలుస్తాం. అర్షార్ప్ అనే పేరు వస్తుంది, అంటే స్టిక్కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటుకోవడాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇలాంటి చూసిన తర్వాత మనకు ఇక్కడ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఫుడ్ చైన్లోకి వస్తుంది. అదేవిధంగా దేని ద్వారా వస్తుంది? లాండ్రీ ద్వారా, ఫిషింగ్ నెట్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఇదే సందర్భంలో బ్లూ ఎకానమీ మీకు తెలుసు. మీకు బ్లూ ఎకానమీ అంటే ఏంటి? ఈ సముద్రానికి నీళ్ళకు సంబంధించిన చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, దీన్ని ఆర్థిక వ్యవస్థను బ్లూ ఎకానమీ అంటాం. సో ఇలాంటి టెర్మినాలజీ ఎగ్జామినేషన్ చూసుకొని మీరు చూడాలి. ఇదే సందర్భం మైక్రో ప్లాస్టిక్ క్లోజ్ చేస్తూ ఇక్కడ అంశం వాళ్ళకి మెరైన్ సంబంధించి వచ్చిన నేను ఒక విషయం మాట్లాడుతున్నాను. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను అందరికీ, ఎందుకంటే ప్రాణాలు వెంటనే తీసేయడంలా క్యాన్సర్ మహమ్మారి ప్రతిరోజు చిన్న పిల్లలు క్యాన్సర్ హాస్పిటల్లో కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలా వచ్చిందంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, ఆవిరంటూ ప్లేట్స్ మీద పెట్టుకుంటున్నాం, ఆ ప్లాస్టిక్ తింటున్నాం, దానిపైన హెవీ మనకు ఉండేటువంటి మెటల్స్ అనేటువంటి లెడ్ కానీ ఇలాంటివి పోతూ వస్తున్నాయి, కరిగిపోతున్నాయి. ఆ కరిగేకాలకు ఆవిరావి తినగానే కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. చిన్న పిల్లలు పసిబిడ్డలే క్యాన్సర్ వల్ల కారణం ఒకసారి ఆలోచించుకోండి. చాలా కారణాలు దీంట్లో కారణం. అలాగనే టీ తాగుతున్నాం, కప్పులు తాగుతున్నాం. టీ తాగడం ప్రాబ్లం కాదు, ఆ కప్పులో మనకు తెలియకుండా మనకు IIT ఖరగ్పూర్ వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు తాగే ప్రతి కప్పు టీలో 25,000 మైక్రో ప్లాస్టిక్ కంటికి కనబడినటువంటి సోషల్ ఒక కప్పులు వెళ్ళిపోతున్నాయి. రోజుకి 4 కప్స్ ఆఫ్ టీ తాగామంటే 1,00,000 ప్లాస్టిక్ ముక్కలు మీ బాడీలోకి వెళ్తున్నాయి. సో ఆ విధంగా సంవత్సరంలో 365 into 1 lakh వేసుకోండి. ఈ విధంగా లైఫ్ టైంలో మీ బాడీలోకి, మీ మెదడులోకి, మీ లంగ్స్లోకి, హార్ట్లోకి తెలియకుండా వెళ్ళిపోయినాయి. సో ఇవి వన్ ఆఫ్ ద రీజన్, క్యాన్సర్ కానీ ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. సో కాబట్టి దయచేసి ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మీకు అందరికీ కూడా ఒక సున్నితమైన విషయాల గురించి అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశము. మరి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.